Audio Jungle. Audio Jungle. ఓకే, సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రభు మరొక తరుణమును మనకు ఆయన సన్నిధిలో గడపడానికి ఇచ్చాడు. మనకు తెలుసు ఆయన ప్రసన్నత ఇక్కడ ఉన్నదని, ఆయన మనతోనే ఉన్నాడని మనకు తెలుసు. మనము మరొక పరిమాణములో, మరొక ప్రపంచంలో మనం ఆయనతో సహవాసం కలుగున్నాము. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ నేత్రములు ఏదైతే చూస్తున్నదో ఈ ప్రపంచంలో కాదు, ఈ కన్నులు దేంతో అయితే చూస్తున్నదో ఈ ప్రపంచంలో కాదు, ఈ డైమెన్షన్లో కాదు, ఈ పరిమాణంలో కాదు. కన్నులు చూడలేనిది అదృశ్యమైన ప్రపంచం. అది ఆ అదృశ్యమైన ప్రపంచంలో మనం ఇప్పుడు ఆయనతో పాటు మనం ఇప్పుడు సావాసం చేస్తూ ఉన్నాం. తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఎప్పుడు రెండు లోకములలో జీవిస్తాడని ప్రవక్త అన్నాడు. నిజమే, అది భౌతికంగా మనం ఈ భూమిపైన జీవించినను పౌలు గారు చెప్పినట్టు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మరియు మనం ఇప్పుడు పరలోకపు స్థలములలో క్రీస్తు యేసుతో పాటు సావాసం చేస్తూ ఉన్నాం మనము. ఆమేన్, హల్లెలూయా. అందుకే వి బిలీవ్, మనం నమ్మేది ఒకటే, మనం ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, అది అర్ధరాత్రి కావచ్చు, ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఆయన మనతోనే ఉంటాడు. ఆయన మనతోనే నడుస్తాడు. ఆయన ఉన్న చోట మనమున్నాము, మనమున్న చోట ఆయన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనము ఆయన విడదీయబడలేని ఏకత్వంలో ఉన్నాం మనం. ఎస్, భార్య భర్తలను వేరు చేయలేరు ఎవరు కూడా. అదే కదా బైబిల్ చెప్పేది, భార్య భర్తలను వేరు చేయడం సాధ్యం కాదు. అది అవునా కాదా? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడును వేరు చేయలేడు. ఇప్పుడు క్రీస్తు మరియు మనము భార్యాభర్తలమై ఉన్నాం. సంఘము క్రీస్తు భార్యాభర్తలై ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని విడదీయడం దేని వల్ల కూడా కాదు. ఇప్పుడు హల్లెలూయా. మరి అంత గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చాడు. దానికి మీకు సంతోషంగా లేదా? ఎప్పుడు ఆయన ప్రసన్నత మీతో ఉంటుంది, ఆయన పరోక్షం మీతో ఉంటుంది. పరోక్షం మీద ఒకసారి బోధించాను నేను. ఆయన సన్నిధి, ఆయన తప్పిపోని ఆయన శక్తిన మహిమ మనతో ఉంటుంది. అది ఎప్పుడు కూడా. ఈరోజు మనం అతి పరిశుద్ధ స్థలంలో జీవిస్తూ ఉన్నాం. మన స్థలం, మన నివాస స్థలం అతి పరిశుద్ధ స్థలం. ఎందుకంటే ఆయన మన హృదయం అనే సింహాసనం పైన ఆసీనుడై ఉండి మనల్ని ఆయన రాజుగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉదయం చాలా విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. మరి 6-7 బూరల మధ్యలో ఆ రాయి దేవుని రాజ్యం స్థాపించబడతా ఉన్నది. ఆ రాజుల పరిపాలన కాలంలో పరలోకమందు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. అది ఎన్నడూ కదలని రాజ్యమని, అది ఎన్నడూ కదల్చబడని రాజ్యమని, నశించిపోని రాజ్యమని, నాశనం కాని రాజ్యమని, యుగ యుగములుండు రాజ్యమని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ రాజ్యాన్ని మనం పొందుకున్నది. ఇప్పుడు చూడండి, లోకము ఆ 4వ జంతువు ఒక రాజ్యాన్ని పొందుకున్నది. కానీ మనము ప్రకటన 10లోని రాయి రాజ్యాన్ని పొందుకుంటా ఉన్నాం, ఆ తలరాయి రాజ్యాన్ని. గ్లోరీ, హల్లెలూయా. మరి ఇది నిజంగా ఎంతో దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఉన్నది. నేను ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తానని చెప్పాను, చేస్తాను. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి నేను మాట్లాడాల్సినవి. అందుకే నేను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ కింగ్స్, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము. నా మీరు ఇంట్లో వీలైతే ఈ రాజుల గ్రంథాన్ని చదవండి.
దాంట్లో ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ కార్యం తీసుకోబోతున్నాను. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో 29వ వచనం నుండి నేను చదవగోరుతున్నాను. ఇక్కడ మనకు కనబడుతున్న దృశ్యం ఏంటిదంటే, సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో ఇజ్రాయెల్ రాజ్యము రెండుగా చీలిపోయింది. 10 గోత్రములు ఒకవైపు, అదే ఇజ్రాయెల్ అని పిలువబడుతున్నది. దాన్ని పరిపాలించినది యరొబాము. 2 గోత్రములు యూదా మరియు బెన్యామీన్ గోత్రములో ఎవరు పరిపాలించారంటే దావీదు వంశంలో నుండి వచ్చిన సొలొమోను కుమారుడైన రెహబాము. ఓకే, దావీదు సొలొమోను రాజు కాలములలో ఈ 12 గోత్రాలన్నీ కూడా ఒక రాజ్యంగానే ఉన్నాయి. కానీ సొలొమోను రాజు యొక్క కాలం తర్వాత అతని కుమారుడు రెహబాము ఇజ్రాయెలును పరిపాలించే సమయానికి వచ్చినప్పుడు ఇజ్రాయెలు రెండుగా చీల్చబడ్డారు. 10 గోత్రములు ఒకవైపు, 2 గోత్రములు ఇంకోవైపు. 10 గోత్రములను పరిపాలించడానికి యరొబాము ఎన్నుకోబడ్డాడు. 2 గోత్రముల వారిని బెన్యామీను మరియు యూదా వారిని, యూదా గోత్రంలో నుండి వచ్చిన రెహబాము, ఆయనే దావీదు కుమారుడగు సొలొమోను కుమారుడగు రెహబాము పరిపాలించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనము ఇజ్రాయెలు రాజులు ఎవరు అంటే 10 గోత్రములు వెళ్తున్నవారు. యూదా దేశపు రాజులు ఎవరంటే దావీదు, సొలొమోను, రెహబాము, యోషపాతు, ఇలా వాళ్ళ లిస్ట్ అనమాట. వింటున్నారా నేను చెప్పింది? ఇక్కడ మనం చూడబోతుంది ఏంటంటే, ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా మనకు అహాబు యొక్క మాట మనకి ఇక్కడ వినబడుతుంది. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో మొదటిసారిగా అహాబును గూర్చి మనం ఇక్కడ చూస్తాం. బ్రదబానం ఆయా సందర్భాలలో ఈ అహాబును ఒకసారి విశ్వాస అన్నాడు, ఒకసారి బార్డర్ లైన్ బిలీవర్ అంటే సరిహద్దు విశ్వాస అన్నాడు. సరిహద్దు విశ్వాసులు తెలుసుగా మీకు? నేను ఆల్రెడీ దాని మీద చెప్పాను. సరిహద్దు విశ్వాసులు వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు, వాగ్దాన భూమి దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసిన వాళ్ళు సరిహద్దు విశ్వాసులు. కొన్నిసార్లు ఇతన్ని వేషధారి, నటించు విశ్వాసం అన్నాడు. ప్రవక్త అయిన ఎవరిని? అహాబుని. సో వి విల్ సీ. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఈ అహాబుని గురించి. అహాబ్ యొక్క లైఫ్ స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అహాబ్ యొక్క జీవిత చరిత్ర ఇక్కడ కనబడుతుంది. అందులో ఇజ్రాయెలు రాజులన్నిటిలలో ఎక్కువగా రాయబడింది ఎవరు గూర్చైనా ఉన్నదా అంటే అది అహాబు గూర్చి. మీకు అర్థమైందా నేను చెప్పింది? అహాబును గూర్చి ఎక్కువగా రాయబడింది. దానికి కారణం ఏంటో కూడా మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. అందుకే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము 16:29, 16వ అధ్యాయం 29 వచనం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇజ్రాయెలు వారికి రాజై షోమ్రోనులో ఇజ్రాయెలు వారిని 22 సంవత్సరములు ఏలెను. గమనించాలి, ఇక్కడ మనకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్, మనకు బైబిల్లో పరిశుద్ధాత్మ మనకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అక్కడ యూదా రాజు ఎవరు, ఇక్కడ ఇజ్రాయెల్ రాజు ఎవరు? యూదా రాజుగా ఆసా ఉన్నాడు. అతని ఏలుబడిలో 38వ సంవత్సరమున యూదా రాజు ఇతను. ఇటువైపు ఒమ్రీ కుమారుడు, ఒమ్రీ కుమారుడైన అహాబు ఇజ్రాయెల్ వారికి, ఇతని ఇజ్రాయెల్కి రాజు అనమాట. ఇజ్రాయెల్ వారికి రాజై షోమ్రోనులో ఇజ్రాయెల్ వారిని 22 సంవత్సరములు ఏలను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. అహాబు తన పూర్వీకులందరికంటే మించినంతగా అతను యెహోవా దృష్టికి చెడుతనం చేశానని బైబిల్ చెప్తున్నది. డూ క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా? మీరు
నేబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనులకు రాజైన ఎత్బయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూనుండెను. యెజబేల్ అనే ఈ స్త్రీ కూడా ఫస్ట్ టైం బైబిల్లో మనకు ఆమె పేరు ఇక్కడ వినబడతా ఉన్నది. ఈ 16వ అధ్యాయంలో మనకు మొదటిగా అహాబు పేరు, రెండవదిగా యెజబేలు పేరు వినబడతా ఉన్నది. ఈ యెజబేలును గూర్చి బైబిల్లో 20 సార్లు రాయబడ్డది ఈ పేరు. మొదటి రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథంలో 19 సార్లు రాయబడింది, 19 సార్లు చెప్పబడింది బైబిల్లో. మళ్ళీ ప్రకటన, కొత్త నిబంధన ప్రకటన థియోదర సంఘకాలమైన ఆ సంఘకాలంలో 2:20లో మళ్ళీ అక్కడ అబద్ధ ప్రవక్తినకు యెజబేలును గూర్చి అక్కడ రాయబడి ఉంది. కొత్త నిబంధనలో మనకు ఒక్కసారి కనబడుతుంది యెజబేలు ఒక పేరు. అది కూడా థియోదర సంఘకాలం, ఎక్కడైతే రాజ్యము మరియు మతము వివాహము చేసుకున్నదో, ఎక్కడైతే అక్కడ ఆధిపత్యము కలిగిన స్త్రీగా ఏలడం మొదలుపెట్టిందో థియోదర సంఘకాలంలో, అదిగో అక్కడ కనబడతా ఉంది మళ్ళీ మనకు యెజబేలు ఒక పేరు. దేవుడు యెజబేలు ఒక పేరు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ప్రాఫెటెస్, అబద్ధ ప్రవక్తిని యగు, ఫాల్స్ ప్రాఫెటెస్ అని అంటాడు అక్కడ. అబద్ధ ప్రవక్తిని యగు యెజబేలును గురించి మాట్లాడతాడు. 19 సార్లను మొదటి రాజులు, 2 రాజుల గ్రంథంలో ఉంటుంది. ఒక్కసారి మాత్రం కొత్త నిబంధనలో, అది కూడా మనకు ప్రకటన 22లో ఉంటుంది. వింటున్నారా నేను చెప్పింది? సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, అహాబును గూర్చి మొదటిసారి ఇక్కడే కనబడుతున్నది 16వ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథం. యెజబేలు గూర్చి కూడా, పైగా యెజబేలు ఆమె ఎక్కడి నుండి వచ్చిందో చెప్పబడుతున్నది. అతడు సిదోనులకు రాజైన ఎత్బయేలు కుమార్తె అయిన యెజబేలును. ఈమె ఎవరు కుమార్తె అంటే ఎత్బయేలు కుమార్తె. ఇతను ఎవరు అంటే, ఇతను ఒక బయలుదేవతకు ఆరాధన చేస్తూ బయలుదేవతలకు పూజారిగా ఉన్న వ్యక్తి ఈ యెజ్బేల్ అనే వ్యక్తి. వింటున్నారా? ఇప్పుడు ఇశ్రాయేలులకు విగ్రహార్థనను ఈ స్త్రీయే పరిచయం చేయబోతున్నది. ఎందుకంటే ఈమె రాజు భార్య, అంటే ప్రథమ పౌరురాలు. మరి ప్రథమ పౌరురాలు ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ విధంగానే ఆ దేశ స్త్రీలందరూ ప్రవర్తిస్తారు. మీకు గుర్తుందిగా, వస్తీ దగ్గర రాజు పిలిచినప్పుడు వస్తీ నిరాకరించింది. ప్రథమ పౌరురాలుగా ఆమె చేసిన ఆ పనికి ఆమె తనకున్న స్థానాన్ని పోగొట్టుకున్నది ఆమె. ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరూ రాజుతో చెప్పారు, ప్రథమ పౌరురాలుగా ఉన్న ఈమెనే ఈ విధంగా ప్రవర్తిస్తే రేపు మా ఇంట్లో స్త్రీలు మమ్మల్ని గౌరవిస్తారా, మా మాటకు లోబడతారా అన్నారు. సో దట్స్ వై, అందుకే ప్రవక్త అంటాడు, వాచ్ ప్రెసిడెంట్స్ వైఫ్. అధ్యక్షుని భార్యను గమనిస్తూ ఉండాలా నువ్వు. ఇక మన దేశానికి అధ్యక్షులకైతే అసలు పెళ్ళిలే కాలేదు. కానీ ఆయన ఎక్కువ అమెరికా గురించి మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇక్కడ మనకు అమెరికా, వాటికన్, ఎలైజా ముగ్గురు కనబడతారు. ఓకే, ఇప్పుడు విగ్రహార్థన మొదలైంది. అందుకే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, వివాహం చేసుకున్న తర్వాత ఎవరు, అహాబు యెజబేలును వివాహం చేసుకున్న తర్వాత బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచు ఉండెను. చూసారా, విగ్రహార్థం తీసుకొచ్చింది ఈమె. ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకుంటే ఆమె విగ్రహార్థం తీసుకొచ్చింది, ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకుంటే. అందుకే ప్రవక్త అంటాడు, ఒక విశ్వాసిని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోవడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు ఏదైనా సరే ఖచ్చితంగా విశ్వాసిని చేసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. మరి ఇజ్రాయెలులో ఎవరైనా అన్యులతో వివాహం చేసుకుంటే అది హేయం. అది ఆల్రెడీ ధర్మశాస్త్రంలో, మోషే ధర్మశాస్త్రంలో అది చెప్పబడింది. అది అన్య స్త్రీని వివాహం చేసుకోవడానికి వీల్లేదు ఇజ్రాయెలులో. కానీ ఇప్పుడు రాజు
ఈయనెవరు? 10 గోత్రములకు రాజు ఇతను. ఇజ్రాయెల్ రాజు ఇప్పుడు ఒక అన్య స్త్రీని విగ్రహార్థన చేసే కుటుంబంలో నుండి పెళ్లి చేసుకున్నాడు. ఒక యెజబేలు, ముఖమునకు రంగులు పూసుకునే స్త్రీ ఈమె బైబిల్లా. మన ప్రవక్త అంటాడు, బైబిల్లో మొట్టమొదటి స్త్రీ ముఖమునకు రంగులు పూసుకున్నది అంటే మేకప్ వేసుకున్నది ఈ స్త్రీయే. ఆమేన్. ఓకే. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతని దినములలో బెతీలుడైన హీయోలు ఎరుకో పట్టణము కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అనే అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను. దాని గౌరవనేతగా సెగోబు అనే అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించాను. తెలుసు కదా, ఎరుకో పట్టణము నాశనం చేసినప్పుడు దీనికి పునాదులు వేసినా దీనిని కట్టినా వాని కుటుంబం నాశనం అవుతుంది. ఎవరు కడతారో వాళ్ళ కుటుంబం నాశనం అవుతుంది అన్నాడు. అదే జరుగుతూ ఉన్నది అక్కడ. సో గాడ్ కెన్ నాట్ ఫర్గెట్స్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ హిస్ ప్రామిసెస్, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ గాడ్ కెన్ నాట్ ఫర్గెట్ హిస్ కర్సెస్ ఆల్సో. దేవుడు తన యొక్క ఆశీర్వాదములను తన యొక్క వాగ్దానాలను దేవుడు మరవలేడు. అదే సమయంలో దేవుడు శాపాలను కూడా మరవలేడు. ఆయనకు వాగ్దానాలు ఎలా గుర్తున్నాయో శాపాలు కూడా అలానే గుర్తున్నాయి. అది గుర్తుపెట్టుకోండి అందరూ మనసులా. నువ్వు వాక్యానికి విరోధంగా వెళ్ళినప్పుడు దేవునికి శాపం గుర్తుంటుంది. నువ్వు వాక్యానుసారంగా వెళ్ళినప్పుడు దేవుడికి దీవెన గుర్తుంటుంది. పాయింట్ అర్థమైందా? ఓకే, ఫస్ట్ ప్రేయర్ చేద్దాం, ఎందుకంటే ఈ విషయాలు ఇంకా నేను చాలా మాట్లాడేది ఉంది. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఓ ప్రభువైన దేవా, నిజంగా ఈ రోజున మా ప్రస్తుత కాలం యొక్క దృశ్యములను మేము లేఖనములలో చూడగలుగుతా ఉన్నాము. ఆహాబు, యెజబేలు రంగముపైకి వచ్చే లేఖనం చదివినాం మేము. మొట్టమొదటిసారిగా వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడిన సందర్భాన్ని మేము చదివినాం ఇక్కడ. ప్రభువా, నిజంగా ఇప్పుడు మాకు ఈ విషయాలు అర్థమవునట్లుగా అభిషేకించు. నీ పరిశుద్ధాత్మ అభిషేకమును, ప్రత్యేకమైన అభిషేకాన్ని మా పైన కుమరించి ఈ లేఖనాలకు మా కనులు తెరువుము దేవా. ఈ లేఖనాలు మా హృదయాలలో అభిషేకించబడును గాక. వీటిని మేము చూచే భాగ్యము దయచేయి. గ్రహించగలిగిన మనసును మాకు దయచేయి. సాతాను యొక్క ట్రాప్లో, వాని వలలో మేము పడకుండా, వాని బోనులో మేము పడకుండా మమ్మల్ని కాపాడు దేవా. ఎందుకంటే శత్రు యొక్క తంత్రములు, వాని ఉపాయములు, వాని కుతంత్రాలు అవన్నీ మేము ఎరిగినప్పుడే వానిని మేము జయించగలుగుతాము. లేకపోతే మేము వాని ఎదుట నిలబడలేం ప్రభువా. ఇప్పుడు నిమ్రోదు, నిజంగా పొద్దున చూసినట్టు నిమ్రోదు పరాక్రమశాలన వేటగాడిగా అనేకులను ఇప్పటికే వాడి యొక్క వలలో చిక్కుపడినట్లుగా, వాని బోనులో పడినట్లుగా చేస్తూ ఉన్నాడు ప్రభువా. కనబడతా ఉన్నది ఇప్పుడు మాకు. అవన్నీ మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. ఈ కమ్యూనికేషన్, ఆ రోజు కమ్యూనికేషన్, ఈ రోజు కూడా కమ్యూనికేషన్. ఆ రోజు ప్రభు ఆ సమాచారము, ఈ రోజు కూడా సమాచార మార్పిడి. దాని ద్వారానే ఇప్పుడు వాడు మొత్తం చేస్తూ ఉన్నాడు. దేవా, అందులో మేము పడకుండా మమ్మల్ని కాపాడమని, ఖచ్చితంగా వేటగాని ఉరిలో నుండి నువ్వు మమ్మల్ని తప్పించమని, నువ్వు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఇప్పుడు నీ వాక్యమును మాకు తెరువుము దేవా. ఈ విషయాలు మేము గ్రహించినట్లు చేయమని, అభిషేకించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుడు యొక్క వాక్యమును మీరు వినాలని నేను కోరుతా ఉన్నాను. ఐ వాంట్ టు స్పీక్ సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు నేను మీకు ఒక దృశ్యాన్ని నేను మీ మధ్యలో చూపించాలి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా అహాబును గురించి, తర్వాత యెజబేలును గురించి మనం ఇక్కడ చదువుతున్నాము. అహాబు యెజబేలును వివాహం చేసుకోవడం వలన ఇజ్రాయేలులకు విగ్రహార్థన భయంకరంగా వచ్చేసింది. బయలుదేవతలకు ఆరాధించడం మొదలైంది. రాజే బయలుదేవతలకు ఆరాధిస్తున్నట్టు మనకి ఇక్కడ కనబడతా ఉన్నది.
ఆమేన్ హల్లెలూయా. ఒక విగ్రహార్థికురాలు కుమార్తెను, ఒక నరహంతకుని కుమార్తెను రాజకీయ ప్రయోజనం కోసము ఆహాబు యెజబేలును వివాహం చేసుకున్నాడు. ఆమేనంటారా? బ్రతుమానం అంటాడు ఆహాబు ఇప్పుడున్న అమెరికా దేశానికి సాదృశ్యం. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశానికి సాదృశ్యం. మరి యెజబేలు ఇప్పుడున్న రోమన్ క్యాథలిక్కి సాదృశ్యం, వాటికన్కి సాదృశ్యం. వింటున్నారా? ఈరోజు అమెరికా వాటికన్తో కలిసిపోవడానికి, వివాహం చేసుకోవడానికి కారణం ఏంటిది అంటే రాజకీయ ప్రయోజనాలు. ఆమేన్ హల్లెలూయా. మనందరికి తెలుసు 1776లో అమెరికా దేశము స్థాపించబడింది. దాన్ని స్థాపించిన పితరులు 13 కాలనీలు మొదలుపెట్టారు. అందుకే వాళ్ళ జెండాలో, వాళ్ళ యొక్క నేషనల్ ఫ్లాగ్లో, జాతీయ జెండాలో 13 నక్షత్రాలు, 13 చారలు అందుకే వాళ్ళు పెట్టున్నారు. ఎందుకంటే 13 కాలనీలతో అది ప్రారంభమైంది కాబట్టి. మరి ముఖ్యంగా వాళ్ళు ఆ దేశాన్ని స్థాపించడానికి కారణం ఐరోపా ఖండంలో ఆ సమయంలో జరుగుతున్న హింసాకాండ. ఆ హింసాకాండను తప్పించుకోవడానికి ఈ రోమన్ క్యాథలిక్లు పెడుతున్న హింస, వాళ్ళ యొక్క మాట ఎవరు వినకపోయినా వారిని చంపేయడం. అప్పటికే వాళ్ళు 68 మిలియన్ల క్రైస్తవులను చంపారు. వాళ్ళు లెక్కలో ఉన్నది, ఇంకా లెక్కలో లేనివెన్నో మనకు తెలియదు కాదు. దేవుడు తీర్పు రోజునే చూపిస్తాడు దాన్ని. సో ఆ విధంగా పరిశుద్ధుల రక్తముతో మత్తిల్లున్న ఆ మహావేష నుండి తప్పించుకోవడానికి, మత స్వేచ్ఛతో దేవుని ఆరాధించడానికి, ఆ స్వేచ్ఛను కోరుతూ వాళ్ళు ఆ పునాదులతో అమెరికా దేశాన్ని స్థాపించారు వాళ్ళు. కానీ 1960లో ఏం జరిగిందో మనం చూసాం. 1776 నుండి 1960 వరకు ఏ రోమన్ క్యాథలిక్ సంబంధించిన వ్యక్తి ప్రెసిడెంట్ కాలేదు అమెరికాకి. కానీ ఎప్పుడైతే స్త్రీలకు ఓటు హక్కు ఇవ్వబడిందో, ఆ ఓటు హక్కు ద్వారా మొట్టమొదటిసారిగా రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ కలిగిన లేదా రోమన్ క్యాథలిక్ డినామినేషన్ నుండి వచ్చిన జాన్ ఎఫ్ కెనడీ అమెరికా దేశానికి ఆ స్త్రీల యొక్క ఓటు హక్కుల ద్వారా తను ఎప్పుడైతే అధ్యక్షుడు అయ్యాడో, అదిగో అప్పుడే యెజబేలు ఇప్పుడు ఆహాబుతో వివాహం చేసుకున్నదిగా. నేను ఇప్పుడు మీకు ఏం చూపించగోరుతున్నానంటే, ఇప్పుడు ఆహాబు యెజబేలు వివాహం దగ్గరకు వచ్చినప్పుడు ఏలియా రంగంపైకి వస్తున్నాడు. 16వ అధ్యాయంలో ఆహాబు యెజబేలు ఇద్దరు మొట్టమొదటిసారిగా బైబిల్లో మొట్టమొదటిసారిగా వాళ్ళ పేర్లు మనము ప్రస్తావించబడడం, వాళ్ళిద్దరి వివాహం ఇక్కడ రాయబడడం చూసాం మనం. ఇప్పుడు 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు, నెక్స్ట్ చాప్టర్ 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి. అంతట గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఏలియా పేరు కూడా ఫస్ట్ టైం ఇక్కడ బైబిల్లో రాయబడతా ఉన్నది. యు క్యాచ్ ఇట్? మీరు పట్టుకుంటున్నారా? మీరు 16వ అధ్యాయంలో ఆహాబు మరియు యెజబేలు వాళ్ళ పేర్లు ప్రస్తావించబడుతూ వాళ్ళిద్దరు వివాహం చేసుకుంటూ ఇజ్రాయెలులో వారు విగ్రహార్థం తీసుకొస్తున్నారు. వాళ్ళు దేవుని దృష్టికి బహు చెడుతనం చేస్తూ ఉన్నాడు ఆహాబు. అవునంటారా? అలాగే సమయంలో 17వ అధ్యాయంకి వచ్చేసరికి ఏలియా రంగంపైకి వస్తూ ఉన్నాడు. గిలాదు కాపరస్తుల సంబంధకు తిష్బీయుడైన ఏలియా ఇప్పుడు రంగంపైకి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీరు చదవండి ఇంటికి వెళ్ళాక. అంతకుముందు దాకా ఏలియా పేరు లేదు బైబిల్లో. ఏలియా పేరు ఫస్ట్ టైం ఇప్పుడు రంగంపైకి వచ్చింది. సేమ్ థింగ్ 1960లో ఏం జరిగింది? ఎప్పుడైతే యెజబేలు వాటికన్ రోమన్ క్యాథలిక్ ఎప్పుడైతే అమెరికా వైట్ హౌస్లో అడుగుపెట్టిందో, వింటున్నారా? అమెరికన్ ప్రెసిడెంట్, అప్పుడు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ రూపంలో అక్కడ అడుగుపెట్టిందో, హల్లెలూయా. ఏం జరిగింది? ఏలియా రంగంపైకి వచ్చాడు ఇప్పుడు ఆయన. అమెరికా ఆహాబు ఎవరంటే అమెరికా. వింటున్నారా? యెజబేలు ఎవరంటే వాటికన్ రోమన్ క్యాథలిక్ సంఘం యెజబేలు. ఆమేన్. ఇప్పుడు ఏలియా ఎవరంటే విలియం బ్రెనమ్. యు క్యాచ్ ఇట్? మీరు పట్టుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఏలియా ఎవరంటే విలియం బ్రెనమ్. హల్లెలూయా. ఇప్పుడు రంగంపైకి వచ్చాడు అతను. ఆమేన్. మొట్టమొదటిసారిగా
మొదటి రాజుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో అక్కడ మనకు కనబడతా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు సమూహం మనకు కనబడతా ఉన్నది. అహాబు, యెజబెలు, ఏలియా. అమెరికా, వాటికన్, ఏలియా, విలియం బ్రెన్నామ్. అహాబు పైన, యెజబెలు పైన ఏలియా శాపములు ప్రకటించాడు. ఇజ్ ఇట్ రైట్? అది నిజమేనా? అహాబునో నీ రక్తం కుక్కలు నాకితే అన్నాడు. యెజబెలునో నీ మాంసం కుక్కలు తింటే అన్నాడు. శాపములు, అవునా? కర్సస్, శాపములు ప్రకటించాడు. ఇప్పుడు కూడా ప్రవక్త అమెరికా పైన, అటు వాటికన్ పైన ఆయన శాపములు ప్రకటించడం మొదలుపెట్టాడు. యు క్యాచ్ ఇట్? జడ్జ్మెంట్స్, తీర్పులను ప్రకటించడం మొదలుపెట్టాడు ఆయన. ఓయ్ వింటున్నారా? తీర్పులను ప్రకటించడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 17వ అధ్యాయం మళ్ళీ రిపీట్ అవుతాను మన కాలంలో. ఓయ్ మళ్ళీ రిపీట్ అవుతా ఉన్నదా? సేమ్ థింగ్ ఇస్ రిపీటింగ్. మళ్ళీ అదే కార్యం జరుగుతూ ఉన్నది ఇక్కడ. నాకు తెలుసు కొంతమందికి మెసేజ్ తలలపై నుండి వెళ్ళిపోతానని. ఐ నో వెరీ వెల్. ఎందుకంటే ఇవాళ ఉదయం చెప్పినట్టు ఇది ముందుగా నిర్ణయించబడిన వారికి, అందరికి కాదు. ఇది శత్రు ఒక ప్రణాళికను చూడాలన్నా, అదే సమయంలో మన గూర్చి ఆ శత్రువుని ఎదుర్కోవడానికి కావాల్సిన ప్రణాళికను మనం గ్రహించాలన్నా, ఆ వాక్యం మనలో, వాగ్దాన వాక్యం ఈ కాలానికి ఏదైతే ఆయన నియమించి పెట్టాడో అది మనలో నెరవేర్పు జరగాలన్నా ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కావాలా. పరిశుద్ధాత్మ అభిషేకం అందరికీ ఇవ్వడు ఆయన, ఓన్లీ ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు దాన్ని నెరవేర్పు చేయడానికి. అందుకే చాలామందికి ఏంటంటే ఈ జీవన సంబంధమైన సమస్యలతో కొట్టిమిట్లాడుతూ ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, వాటిలోనే ఉన్నాయి అన్నీగా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వాటిలోనే ఉన్నదంతా. ఆ జీవన సంబంధమైన వాటిలో కొట్టిమిట్లాడుతూ వీళ్ళు దాన్ని దాటుకొని ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు దాన్ని దాటుకొని ఆలోచించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం నిన్ను తిరిగి జీవింపజేయాలి, పైకి లేపాల వాటిలో నుండి. ఆ జీవన సంబంధమైన వాటిలో నుండి బయటికి తీసుకురావాలా, తీసుకొచ్చి ప్రణాళికను చూపించాలా. లేకపోతే ఇక్కడ కూర్చొని కూడా రేపు పైసలు కట్టాలా, అప్పున్నది, రేపు వాడు ఫోన్ చేస్తాడు, ఎట్లా, రేపు మరి నాకు పాల బిల్లు ఉంది, రేపు నాకు కరెంటు బిల్లు ఉంది, అయ్యో వాడు ఎల్లుండి నాకు చీటీ ఇస్తా అన్నాడు, వాని దగ్గర పోవాలా నేను. ఎక్కడ కూర్చొని? ఇక్కడ కూర్చొని. అరే బట్టలకు ఇవ్వాల్సి ఉన్నది, బట్టలు కూడా కొనుక్కోవాలి ఇప్పుడు. వాట్ హ్యాపెనింగ్? ఏం చేస్తున్నావు? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆ జీవన సంబంధించిన వాటిలో అపవాది నిన్ను పూర్తిగా ఇరుకున్నట్లు చేసేసాడు. ఇక వాడు వలలో పడేశాడు, బోన్లో పడేశాడు వాడు. ఇప్పుడు ఈ మెసేజ్ ఏంటిదంటే, ఈ వర్తమానం ఏంటిదంటే, వాటిని నువ్వు దాటుకొని నిన్ను నువ్వు చూసుకోగలగడము, శత్రువును చూడగలగడము, వాని కుయుక్తులు, వాని తంత్రములు, వాని ఉపాయములు చూడడం. హల్లెలూయా. ఊరుకోండి పాస్టర్ గారు, మాకే చాలా తలనొప్పులు ఉన్నాయి, మాకే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకే చాలా అప్పులు ఉన్నాయి, దీవించు, ఆస్వాదించని బోధించాల్సింది పోయి ఏంది ఇదంతా? అయితే ఈ సంఘం కాదు నీకు. నరసంపేటలో చాలా సంఘాలు ఉన్నాయి, ఉట్టిగానే ఇచ్చేస్తారు. నా కుమారుడా నేను దీవిస్తా ఉన్నాను అని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పో, ఆ చర్చ్ నీకు సూట్ అవుతుంది. బట్ దిస్ చర్చ్ ఇస్ నాట్ లైక్ దట్. ఈ సంఘం అలాంటిది కాదు, ఈ వర్తమానం అలాంటిది కాదు. ఎందుకంటే ఈ వర్తమానము నిన్ను పూర్తిగా ఈ భూ సంబంధమైన వాటిలో నుండి పైకి లేపి ఆ జీవింపచేయు శక్తి, ఆ పునరుద్ధానపు శక్తి, వీటన్నిటి నుండి నిన్ను పైకి లేపి శత్రు ప్రణాళికను, దేవుని ప్రణాళికను, అందులో నీ పాత్ర, అందులో లూసిఫర్ పాత్ర, అందులో ఏమేమి జరుగుతుంది ప్రస్తుత కాలంలో ప్రతి దానిని చూడగలగడమే ఈ వర్తమానం ఒక ప్రత్యేకత. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే చాలామందికి తలలపై నుండి, ప్రక్క నుండి వర్తమానం వెళ్ళిపోతూ ఉంటుంది. ఐ నో దట్, నాకు అది తెలుసు. బట్ నాకైతే సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది.
దేవుడు ముద్రలు తెరచడం ద్వారా ఈ దృశ్యాలన్నీ నా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు నాకు మొదటి రాజుల గ్రంథం 16-17 ఇప్పుడు నా కళ్ళ ముందు జరుగుతూ ఉన్నది. నా కాలంలో జరుగుతూ ఉన్నది అది. అక్కడ ఆహాబు, యెజబేలు, ఏలియా. ఇక్కడ కూడా అమెరికా, ఆహాబు అమెరికా, మరియు యెజబేలు వాటికన్, అదే రోమన్ క్యాథలిక్ సంఘము, మరి ఏలియా విలియం బ్రెన్నామ్. ఏలియా అక్కడ తీర్పులు ప్రకటిస్తూ ఉన్నాడు ఆహాబు పైన మరియు యెజబేలు పైన. ఇక్కడ కూడా విలియం బ్రెన్నామ్ అమెరికా పైన వాటికన్ పైన తీర్పులు ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ప్యారలల్. ప్రతిదీ కూడా సమాంతరంగా వెళ్తూ ఉన్నది. ఆ చరిత్రలో జరిగినదే ఇప్పుడు మరలా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మనం చూసాం ప్రసంగి గ్రంథంలో, ఇప్పుడు జరిగినది ఇదివరకు జరిగినదే, ఇప్పుడు జరుగుచున్నది ఇదివరకు జరిగినదే, ఇక ముందు జరగబోయేది కూడా ఇదివరకు జరిగినదే. సూర్యుని కింద క్రొత్తవేమీ జరగడం లేదన్నాడు ఆయన. అందుకే మనం ఈ విషయాలు చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. మనం వాట్సాప్లతో ఆడే సమయం కాదు ఇది. మనం ఇప్పుడు సెల్ ఫోన్లతో ఆడే సమయం కాదు ఇది. మనం ఇక్కడ కూర్చొని పరధ్యానంలో ఎక్కడో ఉండి ఆలోచించే సమయం కాదు ఇది. ప్రతి మాటను సీరియస్గా తీసుకోవాల్సిన సమయం ఇది. లేకపోతే నీ ఆత్మ పాప్కార్న్ ఎలాగైతే ఆ ఫ్రై ప్యాన్ పైన ఎగురుతూ ఉంటుందో, అదే విధంగా నీ ఆత్మ నరకంలో అలా ఎగురుతూ ఉంటుంది అక్కడ. కానీ అవకాశం ఉండదు. దట్స్ ట్రూ, అది నిజం. అది ప్రేమను దేవుని పిల్లలారా మీరు గమనించండి. ఈ లేఖనమును మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అమెరికా మరియు వాటికన్, అదే ప్రకటన 13లో ఉన్న 2 మృగములు, ప్రకటన 13లో 2 మృగములు కనబడుతున్నాయి. ఇప్పుడు యోహాను ప్రకటన 13లో ఆ 2 మృగములు గురించి రాయక మునిపే కొన్ని వందల సంవత్సరాల ముందే దానియేలు 7వ అధ్యాయములో అదే దర్శనాన్ని చూశాడు ఆయన. దానియేలు చూసిన అదే దర్శనము, ఆ 4వ జంతువు రాజ్యమును గుర్చిన దర్శనమే, ఆ 2 మృగములు గుర్చిన దర్శనమే ఇక్కడ మనకు ప్రకటన 13లో కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా 4వ జంతువుని గుర్చిన దర్శనం, ఆ మొదటి మృగము గురించి. ఆమేన్, హల్లెలూయా. సో లెట్ us turn. ఇప్పుడు మనం దానియేలు 7వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. ఆ 4వ మృగముల గురించి మనం ఒక్కసారి చూద్దాం. ఎంతమందికి వాక్యం అంటే ఇష్టం? దానియేలు 7వ అధ్యాయం 1 నుండి 6 వచనాలలో 3 జంతువులు కనబడుతున్నాయి. మొదటిది సింహము, అదే బబులోను. రెండవది ఎలుగుబంటి, అదే మాదీయులు పారసికులు. మూడవది చిరుత, అదే మనం చిరుతపులి, అదే మనం చూస్తున్న గ్రీకులు. కానీ 4వ దగ్గరకు వచ్చినప్పుడు అదొక విచిత్రముగాను భిన్నముగాను ఉన్నదని, మొదటి 3 జంతువుల కంటే ఇది 4వది భిన్నముగా ఉన్నదని, క్రూరమైనదిగా ఉన్నదని, భయంకరముగా ఉన్నదని, దాని రూపాన్ని చూసి అదొక మాన్స్టర్ లాగా కనబడుతుంది. అది ఇట్స్ సీయింగ్ లైక్ ఏ మాన్స్టర్, భయంకరమైన మృగంలాగా కనబడుతుంది అది, ఈ 4వ జంతువు. అందుకే అంటున్నాడు 7వ వచనంలో, దానియేలు 7వ అధ్యాయం 7వ వచనం, పిమ్మట రాత్రి నాకు దర్శనం కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్వనీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొరుకుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలం ఇచ్చుటకే ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కనుల వంటి కనులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఆమేన్, ఆమేన్. ఆ తర్వాత 9వ వచనం చూస్తే ధవల సింహాసనం తీర్పు గురించి మాట్లాడుతున్నది. ఆ తీర్పులో ఈ 4వ జంతువుకు తీర్పు వస్తుందని, మరి దాని రాజ్యం నిలబడదని, కానీ దేవుని రాజ్యమే నిలబడుతుందని. ఎందుకంటే ప్రకటన 10లో వధువు దేవుడి రాజ్యాన్ని పొందుకుంటా ఉన్నది, రాయి దేవుని రాజ్యం పొందుకుంటా ఉన్నది ఆమె. ఎందుకంటే మనం ఆల్రెడీ పోయిన వారం చూస్తాం, దానియేలు 2వ అధ్యాయంలో ఆ రాయి వచ్చి ఈ 4 రాజ్యాలను తుత్తనీయులు చేసేసింది. అది
అదే కాలంలో వచ్చిందంటే సరిగ్గా పాదముల దగ్గర 4వ రాజ్యం కాలంలో వచ్చింది అది. ఆ రాయి చేతి సాయం లేకుండా తీయబడిన రాయి, అవునా? అదే భూమి అంతటా, భూలోకం అంతటిగా అది పెద్ద పర్వతముగా మారిపోయింది. అదే దేవుడి రాజ్యం అని మనం చూసాం. అందుకే ఈరోజు వధువు స్థిరమైన, కదల్చబడని, నాశనం కాని, యుగ యుగములు ఉండే రాజ్యాన్ని పొందుకుంటా ఉన్నది ఆమె. ప్రకటన 10లో 7వ ముద్ర కింద వధువు స్థిరమైన రాజ్యాన్ని పొందుకుంటా ఉన్నది, దేవుడి రాజ్యాన్ని పొందుకుంటా ఉన్నది. మరి ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి రాజు కూడా దిగొస్తా ఉన్నాడా? దిగొస్తా ఉన్నాడు. దిగొచ్చి ఆ రాజ్యములో ఉన్న వారి హృదయం అనే సింహాసనం పైన ఆసీనుడై ఉండి ఇప్పుడు వారిని పరిపాలిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వధువు ఇప్పుడు పరిపాలించబడుతున్నది. ఆమేన్, హల్లెలూయా. వధువుకి ఇప్పుడు నాయకత్వం ఉంది. ఆ నాయకుడు ఎవరో కాదు, స్వయంగా ఆమె భర్త, ఆమె శిరస్సు, ఆమె తలరాయి, ఆమె పరిశుద్ధాత్మ. ఆమేన్. ఆమె రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువే ఇప్పుడు ఆమెను నడిపిస్తా ఉన్నాడు. కానీ అది ఏ సమయంలో జరుగుతున్నదంటే ఈ రాజుల కాలంలోని 2వ అధ్యాయంలో చదివిన మనం దానియేలు. ఈ రాజుల కాలంలో, ఆ 4వ జంతు రాజుల కాలంలో అది జరుగుతుందని చెప్పబడింది. హల్లెలూయా, వండర్ఫుల్. వాక్యం ఇప్పుడు అద్భుతమై ఉన్నది. మనం ఇక్కడ 9వ వచనం నుండి చూస్తే సింహాసనం వేయబడుట, గ్రంథములు తెరబడుట, వింటున్నారా? ఆ తీర్పులు తీర్చబడ్డ కనబడతా ఉన్నది. సో మనం ఇప్పుడు 19వ వచనానికి వచ్చినప్పుడు ఇనుప దంతములను ఇత్తడి గోలను గల 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొని కోరుతుంది. అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొరుకుచుండెను. గమనించారా? దానియేలు దానిని ఎలా వివరిస్తున్నాడంటే మొదటి 3 జంతువులను అలా వివరించలేదు. కానీ 4వ రాజ్యాన్ని మాత్రం, ఈ 4వ జంతువును మాత్రం ఎలా వివరిస్తున్నాడంటే అది మిగతా 3టికి భిన్నమైనదని, మరియు దాని గోళ్ళు ఇత్తడి వలె ఉన్నాయని, దానికి ఇనుప దంతములు ఉన్నాయని, అది మొత్తము తనకున్న సమస్తాన్ని అది ఏం చేస్తుందంటే మొత్తం తుత్తనీళ్ళుగా చేస్తూ ఉన్నదని, అది మిగుల భయంకరమును మరియు సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దాని కాళ్ళ క్రింద అనగదొరుకుచున్నదని చెప్తున్నాడు ఇక్కడ. అలానే 20వ వచనానికి వచ్చినప్పుడు మరి దాని తలపైన ఉన్న 10 కొమ్ములు సంగతియు, వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ములను కొట్టివేసి కనులను గర్వమును మాట్లాడు నోరును గల ఆ వేరొక కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని. గమనించండి, అంతకుముందు కూడా అదే మాట చెప్తున్నాడు. ఫస్ట్ 10 కొమ్ములు, ఆ తర్వాత ఒక చిన్న కొమ్ము వస్తూ ఉన్నది. దానికి మానవ కనులు ఇవ్వబడ్డాయి, మానవ నోరు ఇవ్వబడ్డది. మరి అది ఏంటిదంటే గర్వపు మాటలు మాట్లాడుతూ ఉన్నది. ఆమేన్, గర్వపు మాటలు మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు ఈ దర్శనమే కొన్ని వందల సంవత్సరాల తర్వాత యోహాను చూస్తూ ఉన్నాడు. ఇదే దర్శనం, వింటున్నారా? ఈ 4వ రాజ్యమును కూర్చున్న ఈ దర్శనమే కొన్ని వందల సంవత్సరాల తర్వాత యోహాను చూస్తూ ఉన్నాడు. యోహాను ఎక్కడ చూస్తున్నాడు అంటే ప్రకటన 13లో చూస్తున్నాడు. లెట్ us గో, వెళ్దాం ఇప్పుడు ప్రకటన 13లోకి వెళ్దాం. ఇప్పుడు నాతో పాటు ప్రకటన 13కి వచ్చేయండి. ఓకే, ప్రకటన 13 1వ వచనం చదువుదాం. జాగ్రత్తగా మీరు పోలికలను గమనించాలి. మరియు 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగము. ఏందట? ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చిందా చూచి తిని. ఇది సముద్రంలో నుండి బయటకు వస్తున్నది. ఈ సముద్రము, ఈ జలములు దేనికి సాదృశ్యం అంటే మనం ప్రకటన 17వ అధ్యాయం 15వ వచనం చదివితే జలములు, సముద్రము ఆయా ప్రజలను సూచిస్తూ ఉన్నది. ఆయా భాషలు మాట్లాడు వారిని, ఆయా ప్రజలను, ఆయా దేశములను సూచిస్తూ ఉన్నది అది. సో ఇది ఎక్కడి నుండి వస్తూ ఉన్నదంటే ప్రజల మధ్యలో నుండి ఈ మృగము. దీనికి 10 కొమ్ములను 7 తలలు ఉన్నవి. దాని కొమ్ముల మీద 10 కిరీటములు ఉండెను. దాని తలల మీద దేవదూషణ కరమగు పేలు ఉండెను. మీరు గమనించారా?
అక్కడ కూడా దానియేలు చూస్తున్న దానికి 10 కొమ్ములు ఉన్నాయి. 4వ జంతువుకి, దీనికి కూడా 10 కొమ్ములు ఉన్నాయి. అమనంటారా? 2వ వచనానికి వచ్చినప్పుడు దానియేలు మొదటి 3 జంతువులను ఏవైతే చూశాడో ఆ 3 ఈ 4వ జంతువులో కనబడడం యోహానుకు కనబడింది. నీకు అర్థమైందా? దానియేలు అక్కడ సింహము, ఎలుగుబంటి, చిరుతపులను చూశాడు కదా, మొదటి 3 రాజ్యాలను. ఇప్పుడు ఆ మొదటి 3 ఆ జంతువులు ఈ 4వ జంతువులో, ఈ క్రూర ముఖములో, సముద్రంలో నుండి వస్తున్న ఈ క్రూర ముఖములో కనబడడం యోహానుకి చూపించబడుతుంది. ఇక్కడ 2వ వచనం, నేను చూసిన మృగము చిరుతపులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. మీరు గమనించారా? చిరుతపులి, ఎలుగుబంటి, సింహము. బబులోను, మాదీలు, పారసికులు, గ్రీకులు. ఓకే, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఘట సర్పం ఎవరి ఘట సర్పం? 12వ అధ్యాయానికి వెళ్తే తెలుస్తుంది. లెట్స్ గో టు 12th చాప్టర్. ఘట సర్పం ఎవరో మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఒకటో వచనం, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. వింటున్నారా? ఎర్రని మహాఘట సర్పము, గ్రేట్ రెడ్ డ్రాగన్, ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. ఏమున్నాయి దానికి? 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. జాగ్రత్త వినండి. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం నిడిచి వాటిని భూమి మీద పడవేసెను. కన్ననేవి నా స్త్రీని కనగానే ఆమె శిష్యును మృంగవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఏమిట నిల్చుండెను. సమస్త జనులను ఇనుపదండముతో ఏలనే ఉన్న ఒక మగ శిష్యువును ఆమె కనగా, ఆమె శిష్యువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడిను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1220 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచుండెను. అంతటా గమనించాలి, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని నుండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయారు గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, 9వ వచనం గమనించాలి, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానును పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇప్పుడు ఈ ఘట సర్పం ఏంటిది? అపవాదియు సాతాను. దాని పేరేంటిది? అపవాది సాతాను. ఇప్పుడు అపవాది సాతానుగా ఉన్న ఈ ఘట సర్పము ఇప్పుడు 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు సముద్రంలో నుండి వచ్చిన ఈ 10 కొమ్ములను 7 తలలు కలిగిన ఈ క్రూర మృగానికి తన అధికారాన్ని ఇస్తా ఉన్నది. సాతానుడు ఇప్పుడు తన అధికారాన్ని ఇస్తా ఉన్నాడు, తన బలాన్ని ఇస్తా ఉన్నాడు. ఓకే, మీకు అర్థమైందా? హల్లెలూయా. అందుకే ఇలాగ చెప్పబడుతున్నది 2వ వచనంలో, దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమునిచ్చాను. ఇప్పుడు సింహాసనం పరలోకంలో లేదు. ఇప్పుడు వానికి ఇప్పుడు సింహాసనం ఎక్కడికి వచ్చిందంటే ఇదిగో వాటికన్లో వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే ఈ క్రూరముఖం ఏంటో కాదు, ఆ 10 తలలను ఆ 7 తలలను 10 కొమ్ములు కలిగిన ఈ క్రూరముఖం ఏంటో కాదు, ఇదే రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది, ఇదే వాటికన్ పట్టణం అయి ఉన్నది. ఎక్కడైతే పోపు నివసిస్తాడో, ఎక్కడైతే రోమన్ క్యాథలిక్ హెడ్ క్వార్టర్స్ రాజధానిగా ఉన్నదో, రోమ్లో ప్రత్యేకమైన దేశంగా ఉన్నది ఇప్పుడు. అది అర్థమైందానని చెప్పింది. ఇప్పుడు ఏం చేసింది? ఇది ఇప్పుడు తన అధికారాన్ని ఇచ్చేసింది. ఆమేన్.
అందుకే ఇక్కడ ఏమంటున్నదంటే 3వ వచనంలో దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలి ఉంటుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుంది. దానికి చావు దెబ్బ తగిలింది. అది అందుకే అన్ని రోముగా చనిపోయి పోపు రోముగా తిరిగి పునర్ధానం పొందుకున్నది. అది ఎక్కడ? 3వ సంకాలంలో సార్దీసు ఎఫెసీ స్ముర్న పెర్గమలో. ఆమెనంటారా? రైట్, పెర్గమలో. అర్థమైందా అందరికీ? అది చావు దెబ్బ తగిలి మళ్ళీ తిరిగి బాగుపడింది. అది ఎందుకంటే అది అన్య రోముగా అది చావు దెబ్బ తగిలి చనిపోయి ఇప్పుడు పోపు రోముగా అది తిరిగి పునరుద్ధానం పొందుకున్నది. మతము రాజకీయాన్ని ఒకటిగా చేయడం ద్వారా. ఆమేన్. ఇప్పుడు పోపు రోముగా అది అవతరించింది. చావు దెబ్బ తగిలి మళ్ళీ బ్రతికింది. అది ఇప్పుడు ఆ మృగము వెంట, ఆ బ్రతికిన మృగము వెంట భూజనులందరూ వెళ్తూ ఆశ్చర్యపడుతున్నారు. 4వ వచనం, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. గమనించారా? ఇప్పుడు ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున ఘట సర్పం ఎవరు? సాతానుడు, లూసిఫర్, అపవాది, సమస్త లోకమును మోసపుచ్చుచూ వస్తున్నవాడు. ఇప్పుడు వానికి మన నమస్కారం అంటే ఆరాధన, వానికి ఆరాధన చేయనట్లుగా చేస్తూ ఉన్నది ఇప్పుడు. వావ్, దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. 4వ వచనం, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. వర్షిప్డ్, ఇంగ్లీష్లో ఏమంటే వర్షిప్డ్ అంటే ఆరాధన చేసిరి. మరి వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడేవాడు అని చెప్పుకొనొచ్చు ఆ మృగమునకు ఆరాధన చేసిరి. దంబపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. సేమ్ దానియేలు కూడా అదే చూస్తూ ఉన్నాడు. ఆ కొమ్ముకు డంబపు మాటలు పలకడానికి, గర్వపు మాటలు పలకడానికి దానికి నోరు ఇవ్వబడిందా లేదా? హల్లెలూయా, ఆమేనంటారా? ఇప్పుడు అది ఏం చేస్తున్నా చూడండి. మరి అది 42 నెలలు తన కార్యము జరపని అధికారం దానికి ఏర్పాటేను. 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు. నెలల నుండి నువ్వు సంవత్సరాలు మారుస్తే, ఒక సంవత్సరం 12 నెలల నుండి నువ్వు కనుక చూస్తే 3.5 సంవత్సరాలు. అదే దానియేలు 70 వారాల చివరి అర్ధవారం. 6వ వచనం, కనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. దట్స్ ట్రూ. దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మరి పరిశుద్ధులతో యుద్ధము చేయించు వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వీరి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. పరిశుద్ధులతో యుద్ధం చేయడం. మీకు తెలుసా ఇప్పుడు మనం ఆ యుద్ధానికి సిద్ధమవుతున్నామని? ప్రవక్త చెప్పినట్టు స్క్వీజ్, మనకు ఒత్తిడి రాబోతున్నది. ఖచ్చితంగా మనకు ఒత్తిడి వస్తుంది. ప్రవక్త చెప్పినట్టు ఆ ఒత్తిడి మనకు వస్తుంది. ఖచ్చితంగా వాడు హింసించడం మొదలు పెడతాడు, వాడు శ్రమలు పెట్టడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆ ముద్ర లేనిదే ఎవరును కొనడానికి అమ్మడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఒక రోజున ఈ మందిరానికి తాళం వేయబడుతుంది. ఎందుకంటే ఆ చట్టాల ప్రకారముగా దానిలో ఆ వ్యవస్థలో లేకపోతే ఆ సిస్టంలో చేరకపోతే నువ్వు ఆరాధించడానికి వీల్లేదు, నువ్వు వాక్యాన్ని బోధించడానికి వీల్లేదు, నువ్వు ఇది అది చేయడానికి వీల్లేదని ఆ కొత్త చట్టాలన్నీ వస్తాయి. ఇప్పుడు ఎలాగైతే కొత్త చట్టాలు మనల్ని నిర్బంధంలోకి తీసుకెళ్తున్నాయో, మన పైన మానిటరింగ్ అంటే మన పైన పర్యవేక్షణ పెంచుతున్నదో, మనని పూర్తిగా మన ఆస్తులనైనా మన బ్యాంక్ బ్యాలెన్స్లైనా స్వేచ్ఛ లేకుండా స్వతంత్రంగా జీవించకుండా ఎలా మన స్వతంత్రాన్ని మొత్తము వాళ్ళు హరిస్తూ, మన స్వేచ్ఛనంతా వాళ్ళు హరిస్తూ ఎలా పూర్తిగా ప్రభుత్వం తన ఒక కంట్రోల్లోకి మనం తీసుకొస్తున్నారో వింటున్నారా? సేమ్ అప్పుడు ఇంకా వధువుపైకి తీసుకొస్తారు. అప్పుడు ఇంకా హామాను యొక్క కీర్తులు వింటున్నారా? మొర్దెకాయి ఎస్తేరుకు వ్యతిరేకముగా
హామాను యొక్క కుయుక్తులు, హామాను యొక్క కొత్త చట్టాలు ఖచ్చితంగా వస్తాయి. ఎస్తేరులో నేను చెప్పిన్నాను ఆ విషయాలన్నీ కూడా. నువ్వు అమ్మడానికి కొనడానికి వీల్లేదు. ఆల్రెడీ ధరణి పోర్ట్ వచ్చేసింది. ఇప్పుడు ధరణిలో కనుక నీ యొక్క ఆస్తులను లిఖితం చేయకపోతే నువ్వు అమ్మడానికి కొనడానికి వీల్లేదు. ఇక ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అండర్ దట్. ఈ మహమ్మారి అక్కడికే తీసుకెళ్తా ఉన్నది. ఈ మహమ్మారి వల్ల వచ్చిన ప్రపంచంలోని మార్పులు, చట్టాలు, ఈ సమస్తమైన ఆర్థిక సంక్షోభములు, ఆర్థిక మాంద్యములు ప్రజలను అందరికీ కొత్త చట్టాలను పరిచయం చేస్తున్నారు. ప్రపంచమంతా ఒకే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రపంచంలో ఉన్న మతములన్నిటిని ఏకం చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటిని ఏకం చేస్తూ ఉన్నారు. అదే ప్రపంచ సంఘముల సమాఖ్య, ఓల్డ్ చర్చెస్ ఆఫ్ కౌన్సిల్. ఎకనామికల్ మూవ్మెంట్ని తీసుకొస్తా ఉన్నారు వాళ్ళు. అదంతా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? వారు ఆ ఏక ప్రభుత్వాన్ని ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ పాదముల దగ్గర ఉన్న రాజ్యాన్ని భౌతికంగా సంపూర్ణంగా తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. పరిశుద్ధులతో యుద్ధం చేయడం, ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది మనకు. ప్రతిరోజు ఒక యుద్ధంగానే ఉంటుంది. కానీ ఆ సమయంలోనే వాచ్ థర్డ్ పుల్ అన్నాడు ప్రవక్త. మూడవ ఈడుపును గమనించుము. వెన్ ద స్క్వీజ్ కమ్స్ వాచ్ థర్డ్ పుల్ అన్నాడు ఆయన. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు మూడో ఈడుపును గమనించు. ఏంటిది మూడో ఈడుపు? పలకబడిన మాట. వధువు అప్పుడు ఎలా జీవిస్తుందామే? దట్స్ వై పలకబడిన మాట పరిచర్య. ఆమె తనకు కావాల్సిన ఆహారాన్ని ఆమె తన నోటి మాట ద్వారా ఆమె పొందుకోవడం మొదలు పెడుతుంది, పలకమైన మాట ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయంలోనే నశించిపోయిన ఇక సువార్త ద్వారాలు మూయబడి, ఇక ఎవరు రక్షించబడకుండా సువార్త ద్వారాలు మూయబడి, ఆ సమయంలోనే ఇక నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించడం మొదలవుతుంది. ఇక అదిగో ఆ టైంలో ర్యాప్చర్ ఎత్తబడ్డ జరగడానికి సిద్ధంగా ఉన్న వధువుకి అదిగో ఆ ఆవలగట్టులో ఉన్న ఆ 7 సంఘకాలలో నిద్రించిన వధువు ప్రత్యక్షమవుతుంది అక్కడ. 40 days మినిస్ట్రీ, 40 రోజుల పరిచర్య, పునరుద్ధానం యొక్క పరిచర్య. మొదటి రాకల్లో యేసు పునరుద్ధానం పొందుకున్నప్పుడు ఎలా 40 రోజులు వాళ్ళు కనబడ్డారో పాత నిబంధన భక్తులంతా, అలానే కొత్త నిబంధన భక్తులంతా 7 సంఘకాలలో ఉన్న ఆ నిద్రించిన వధువు అంతా కనబడబోతున్నది ఆమె. దేవుడికి మహిమ గాక. దెన్ అప్పుడు వారు మనము కలిసి ర్యాప్చర్ ఎత్తబట్టలోకి వెళ్ళిపోబోతున్నాం మనం. ఫ్రెండ్స్, పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంది. కొంతమంది చంపబడతారు కూడా. దట్స్ ట్రూ. కొంతమంది చంపబడతారు. ప్రవక్త చెప్పాడు, చనిపోవాల్సి వస్తుంది. కొంతమంది హతసాక్షులు కావాల్సి వస్తుంది, చనిపోవాల్సి వస్తుంది. ఇప్పటికే వాడు కొంతమందిని కరోనా వైరస్ ద్వారా చంపేస్తూనే ఉన్నాడు. చాలామంది విశ్వాసులను ఆయా ప్రాంతాలలో, ఆయా దేశాలలో ఉన్న వాళ్ళని చంపేస్తూనే ఉన్నాడు ఇప్పుడు వాడు. ఖచ్చితంగా వాడు. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అదేం ప్రకృతి వైపరీత్యం కాదు, అది మానవ కల్పితమైనది. తెలుసు కదా మీకు ఆ విషయం? అది బైబిల్లో ఒక ప్రవచనమై ఉన్నది. అది కావాలని తీసుకొచ్చింది అది. ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. యూ విల్ సీ, ఇవన్నీ నువ్వు చూస్తావు ఖచ్చితంగా. ఎందుకంటే మనం పోయిన వర్తమానంలో మనం 7 సంఘకాలాలు చూసాం. ఎఫెసీ సంఘకాలం నికోలేతుల బోధ, నికోలేతుల యొక్క క్రియలతో మొదలయ్యి అది బోధగా మారింది. దేవుడు దానిని ద్వేషించాడు. నికోలేతు క్రియలను దేవుడు ద్వేషించాడు. అవునా? ఈ నికోలేతు యొక్క బోధనే ఆ తర్వాత అది బిలాము సిద్ధాంతంగా బోధగా మారింది. ఆ బిలాము సిద్ధాంతమే తర్వాత అది యెజబేలు మతముగా, యెజబేలు యొక్క సిద్ధాంతముగా మారిపోయింది. అది నికోలేతు యొక్క బోధ అది బిలాము బోధగా మారి, బిలాము యొక్క బోధ యెజబేలు సిద్ధాంతంగా మారింది. దాన్ని మనం 7 సంఘాలలో చూస్తున్నాం. ఎఫెసీ సంఘ కాలంలో రోమ్ యొక్క ఆత్మ పూర్తిగా బయలుపరచబడలేదు. నికోలేతు యొక్క బోధగా అది కనబడతా ఉంది అక్కడ. స్ముర్న సంఘకాలానికి వచ్చినప్పుడు సాతాను యొక్క సమాజం, సినగోగు, యూదుల యొక్క సాతాను యొక్క సమాజం, అక్కడ ఏం జరిగింది? నిజ ద్రాక్షవల్లిని కారు ద్రాక్షవల్లి చంపడం మొదలుపెట్టింది. స్ముర్న సంఘకాలంలో నిజ ద్రాక్షవల్లి, నిజమైన తీగలను, ద్రాక్షవల్లి తీగలను
ఇదిగో కారు ద్రాక్షవల్లి తీగలు చంపడం ప్రారంభించింది. ఆమేన్, హల్లెలూయా. మరి మూడో సంఘం పెరగమ సంఘానికి వచ్చినప్పుడు సంఘము రాజ్యము వివాహం చేసుకున్నాయా లేవా? ఎక్కడ? నైసా సభ దగ్గర. అక్కడే చావు దెబ్బ తగిలి మళ్ళీ బ్రతికింది ఆ మృగము. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలి మళ్ళీ అది బ్రతికింది. అదే ఏంటిదంటే అన్యరోముగా అది పూర్తిగా అస్తమించి అది పోపు రోముగా తిరిగి ఉదయించింది. అది పెరగమ సంఘ కాలంలో సంఘము మరియు రాజ్యము వివాహం చేసుకున్నది. ఆ తర్వాత మనం చూస్తున్న తేదర సంఘకాలం అధికారం చేయించున్న స్త్రీ కనబడతా ఉంది. ఎవరా స్త్రీ? యెజబెలు స్త్రీ. వాటికన్. వింటున్నారా? వాటికన్ రోమన్ క్యాథలిక్ సంఘము 68 మిలియన్ల మందిని హతసాక్షులు చేసింది. అది 68 మిలియన్ల మందిని చంపేసింది. అది హల్లెలూయా. అందుకే ఆశ్చర్యం లేదు, ప్రకటన 17లో అది మహావేశ్యగా పిలువబడుతూ, వింటున్నారా, అది తను పరిశుద్ధుల రక్తముతో మత్తిల్లై ఉన్నదని చెప్పబడతా ఉన్నది. మీరు గమనించాలి, ఈ రోమన్ క్యాథలిక్ సంఘమే ఒక దగ్గరనో మృగముగా, క్రూరముగముగా, నాలుగో జంతువుగా, మిస్టరీ బాబులోన్, మర్మమైన బబులోనుగా, మహాబబులోనుగా, వేశ్యలకు తల్లిగా, మహావేశ్యగా, వివిధ రకాలుగా పిలువబడుతుంది. ఇది వింటున్నారా? అదంతా ఒకటే, కానీ వివిధ రకాలుగా పిలువబడతా ఉన్నది. ఇప్పుడు అది ప్రకటన 17లో అది మహావేశ్యగా పిలువబడతా ఉన్నది. అది వినబడుతుందా లేదా? రోము యొక్క సంఘము మహావేశ్యగా పిలువబడుతూ అది పరిశుద్ధుల రక్తముతో మత్తిల్లి ఉన్నది. ఎందుకు? 4వ సంఘ కాలంలో, తేతర సంఘ కాలంలో అది అధికారం చేయు స్త్రీగా కనబడుతుంది. ఆమె ప్రపంచం పైన అధికారం చేయు స్త్రీగా. దానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా వారిని చంపేస్తా ఉన్నది. పరిశుద్ధులు హతసాక్షులు అవుతా ఉన్నారు. లెక్క ప్రకారం, చరిత్రకారుల యొక్క లెక్కల ప్రకారము, ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టియస్ అనే ఆ చరిత్రకారు రాసిన లెక్క ప్రకారం 68 మిలియన్ల క్రైస్తవులు చంపబడ్డారు. అందుకే అది పరిశుద్ధుల రక్తముతో మత్తిల్లున్నది. అది ఆమేన్, హల్లెలూయా. 5వ సంఘం సార్దీసు సంఘానికి వచ్చినప్పుడు అది తప్పించుకున్నది, కానీ కొద్ది సమయం వరకే. ఎందుకంటే మార్టిన్ లూథర్ దానిలో నుండి ఒక భాగాన్ని బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. నీతికరణ వర్తమానం ద్వారా కొంతమందిని బయటికి తీసుకొచ్చాడు, కానీ అది కొద్ది వరకు. ఎందుకంటే మార్టిన్ లూథర్ చనిపోయిన తర్వాత, ఆ వర్తమానికుడు చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు మళ్ళా తిరిగి మహావేశ్యలో చేరిపోయారు. అందుకే బైబిల్ ఏమంటున్నారు? ఆమె తల్లై ఉన్నది, మరి ఆమెలో నుండి బయటకు వచ్చిన వాళ్ళందరూ కుమార్తెలై ఉన్నారు. తల్లి మహావేశ్య అయితే కుమార్తెలు వేశ్యలై ఉన్నారు. అది కొద్ది కాలం వరకే నిలిచిపోయింది. అది మళ్ళీ వాళ్ళు తిరిగి వారి తల్లి దగ్గరికి చేర్చబడ్డారు, తల్లి దగ్గరికి చేరుకున్నారు. హల్లెలూయా. తిరిగి పట్టబడి బానిసత్వంలోనికి, చెరలోనికి కొనిపోబడ్డారు. ఏ చెరలో నుండి బయటికి రావాలని మార్టిన్ లూథర్ బయటికి తీసుకొచ్చాడో మళ్ళీ అదే చెరలోనికి మార్టిన్ లూథర్ చనిపోయిన తర్వాత వెళ్ళారు. అవునా కాదా? చరిత్ర చదవండి, మీకు కనబడుతుంది. అది 7 సంఘాలు చదవండి, మీకు కనబడుతుంది. అది హల్లెలూయా. నెక్స్ట్ 6వ సంఘానికి వచ్చినప్పుడు ఫిలదెల్ఫియా సంఘ కాలం. అక్కడ ఒక తెరవబడిన తలుపు కనబడతా ఉన్నది. జాన్ వెస్లీ వర్తమానం. హల్లెలూయా. 6వ సంఘాల వర్తమానం ఇంకోటి జాన్ వెస్లీ వర్తమానం. ఏంటిది? అది నీ శుద్ధీకరణ వర్తమానం. బాప్తిజమం మొదలైంది అప్పుడు మళ్ళీ. ఆమేన్, హల్లెలూయా. పెంతెకోస్తు కాలం ప్రారంభమైంది. పెంతెకోస్తు కాలం ప్రారంభమైంది. వరములు పునరుద్ధరించబడడం ప్రారంభమైంది. వరములు తిరిగి కుమ్మరించబడడం ప్రారంభమైంది. సంఘం మళ్ళీ వరాలు పొందుకోవడం ప్రారంభించింది. హల్లెలూయా. ఒక తెరవబడిన తలుపు మనకు కనబడతా ఉన్నది. కానీ లవోదిక సంఘాలకు వచ్చేసరికి మళ్ళీ బయటికి వచ్చిన ఈ బ్యాప్టిస్టులు, మెథడిస్టులు, పిలిగ్రిమ్ హోలినెస్లు, లూథరన్లు, వీళ్ళందరూ కూడా, ఆ కుమార్తెలందరూ కూడా తిరిగి తల్లి వేశ్య యొద్దకు వెళ్ళిపోయినవి. లవోదిక సంఘకాలానికి వచ్చినప్పుడు ఇవి పూర్తిగా మళ్ళీ తిరిగి తల్లి వేశ్య యొద్దకు వెళ్ళిపోయినవి. ప్రపంచ సంఘ సమాఖ్యగా మారి పూర్తిగా తల్లి ఆ వేశ్య యొద్దకు, మహావేశ్య యొద్దకు చేరిపోయినవి.
ఇప్పుడు యెజబేలు పూర్తిగా వాటిని కంట్రోల్ చేస్తున్నది. లవదిక సంఘ కాలంలో యెజబేలు పూర్తిగా వాటిని అదుపులో పెట్టుకున్నది. అందుకే మనము ఆ సంస్థలో నుండి బయటకు, లేకపోతే ఆస్తులు పెంచుకోవడానికో కాదు. ఆ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ యెజబేలు వ్యవస్థ, అది తప్పని 7వ దూత యొక్క వర్తమానము ద్వారా 7 ముద్రలు విప్పబడు ద్వారా మనకు అర్థమైంది. కాబట్టి మనం బయటకు వచ్చినాం ఈ రోజున. బట్ కానీ ఈరోజు ప్రజలు ఆ విధంగా లేరు. దట్స్ అ ప్రాబ్లం. ఒక కొత్త సంస్థను స్థాపించడానికి వచ్చినట్లుగా చాలామంది ఎంటైమ్ మెసేజ్లోకి వస్తున్నారు. దీని ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు, దీని ద్వారా ఇల్లు కట్టుకోవచ్చు, దీని ద్వారా నేను స్థిరపడవచ్చు, ఏ కష్టపడకుండానే నాకు 10వ భాగాలు కానుకలు వచ్చేస్తాయి. పిలుపు లేని వాళ్ళు చాలామంది, జీవితంలో అర్హత లేని వాళ్ళు చాలామంది ఆ విధంగానే వస్తూ ఉన్నారు. పిలుపు ఏర్పాటు లేని వాళ్ళు, దేవుని చేత పిలువబడని వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, 5 రకాల పరిచర్యలతో ఏమాత్రం సంబంధం లేని వారు, సంఘాన్ని చీల్చి పక్కనే సంఘం పెడుతూ క్రూరమైన తోడేలు వలె పైన గొర్రె చర్మం ధరించుకొని క్రూరమైన తోడేలు వలె ఎప్పుడు మందను చీల్తామని ఎదురు చూస్తూ మందను చీలుస్తూ పక్కనే మందను పెడుతూ చాలా మంది ఆ విధంగా వస్తూ ఉన్నారు. కానీ నిజమైన విశ్వాసం అలా ఉండదండి. నిజమైన ప్రత్యక్షత కలిగిన సేవకుడు అలా ఉండడు. తను ఎందుకు బయటకు వస్తున్నాడో తనకు తెలుసు. తను ఎందుకు బ్యాప్టిస్ట్ని విడిచిపెట్టి వచ్చాడు, ఎందుకు సిఎస్ఐని విడిచిపెట్టి వచ్చాడు, ఎందుకు పెంతెకోస్తుని విడిచిపెట్టి వచ్చాడు, ఎందుకు హెబ్రోన్ విడిచిపెట్టి వచ్చాడు, ఎందుకు ఆ సంస్థాగతమైన సంఘాలను ఎందుకు విడిచిపెట్టి బయటకు వచ్చాడు? ఎందుకంటే తనకు ముద్రలు తెరవబడ్డాయి. ఆ ముద్రలు తెరవబడడం వలన అతని యొక్క ఆఫీస్, అతని యొక్క కార్యాలయం ఏంటో, అతని పిలుపేంటో, అతని ఏర్పాటేంటో, అతని పని ఏంటో తనకు బయలుపరచబడింది. కాబట్టే అతను క్లియర్ విజన్తో, స్పష్టమైన దృశ్యముతో, ఒక లక్ష్యముతో ముందుకు వెళ్తూ ఉంటాడు. అతను తెలుసు ఆ గడియ వాక్యములో వాగ్దానం చేయబడిన లేఖనాలేంటో, అవి ఎలా తన పరిచర్యలో, తన జీవితంలో నెరవేర్పు జరుగుటకు దేవుడు ముందుగా ఏర్పాట్లో నిర్ణయించుకున్నాడో అవన్నీ అతనికి తెలుసు. కాబట్టి అతను దృఢముగా, స్పష్టంగా లేఖనములు గురించిన ప్రత్యక్షతను కలుగొండి స్పష్టమైన దర్శనముతో అతను ముందుకు వెళ్తూ ఉంటాడు. అతను ఎవరి గురించి మాట్లాడుతున్నా? నిజమైన 5 రకాల పరిచర్యలో ఉన్న సేవకుల గురించి, వధువు గురించి మాట్లాడుతూ ఉన్నా నేను. బట్ టుడే, కానీ ఈ రోజున అందరూ అని నేను అంటలేను, కానీ చాలామంది అని అంటాను నేను, దే డోంట్ హ్యావ్ విజన్. వారికి 7వ ముద్ర ఒక దర్శనం లేదు. వాళ్ళకు 7వ ముద్ర దర్శనము ఉంటేనే సంఘము నశించిపోదని నేను ఇదివరకే బోధించిన. సంఘము 7వ ముద్ర దర్శనం లేకపోతే ఆ పాస్టర్ కానీ, ఆ సేవకుడు కానీ, 5 రకాల పరిచర్యలు ఎవరైనా కానీ, లేదా అతని సంఘం కానీ నశించిపోతుంది 7వ ముద్ర దర్శనం లేకపోతే. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అందులో దేవుడు చరిత్రలో చేయడం కాదు, ప్రస్తుత కాలంలో చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన చరిత్రలో జరిగిన దాన్ని ఎవరైనా చూడగలుగుతారు, కానీ ప్రస్తుత కాలంలో జరుగుతున్న దాన్ని చూడాలంటే నీ కళ్ళకు కాటుక కావాలి. ఆ కళ్ళకు కాటుక పరిశుద్ధాత్మ అభిషేకము, అదే ప్రత్యక్షత అవసరం ఉన్నది. అదొక్కటే నిన్ను చూసేటట్లు చేస్తుంది. అది దాట్స్ వై ఆ కారణమును బట్టే చాలామందికి ఆ దర్శనం లేదు. చూడండి, ముద్రలు. మొదటి ముద్ర క్రీస్తు విరోధ ఆత్మతో ప్రారంభమైంది. తెల్లని గుర్రం జయించుకుంటూ బయలుదేరాడు వాడు. అవునా కాదా? మోసపరుచుకుంటూ బయలుదేరాడు వాడు మోసపరుస్తూ వచ్చాడు. ఆమేన్. ఎర్రని గుర్రము సంఘాన్ని వాడు తాను ఖడ్గముతో చంపడం మొదలుపెట్టాడు. అందుకే అది ఎరుపు రంగులో మారింది ఆ గుర్రం. తెల్లని గుర్రము మోసపరచడం. తెలుపు గుర్రము పైన వాడు స్వారీ చేస్తూ వాడు మోసపరచడం మొదలుపెట్టాడు, సంఘాన్ని జయించడం మొదలుపెట్టాడు. వాడి దగ్గర బాణాలు లేవు కానీ విల్లుతో మోసం చేయడం మొదలుపెట్టాడు వాడు. ఏంటిది? అది మొదటి ముద్ర. కానీ 2వ ముద్ర ఏంటిది? అది ఎరుపు గుర్రము. ఆ ఎర్రని గుర్రం పైన వాడు ఏం చేయడం మొదలుపెట్టాడు? సంఘాన్ని ఖడ్గముతో చంపడం మొదలుపెట్టాడు. వానికి ఇప్పుడు కిరీటం ఇవ్వబడింది. ఓకేనా? వాడు ఇప్పుడు ఏం చేశాడు? నైసియా రోముగా హతసాక్షులు చేయడం మొదలుపెట్టాడు. వానికి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపడం మొదలుపెట్టాడు.
వాని సిద్ధాంతాన్ని నమ్మని వాళ్ళందరినీ చంపడం మొదలుపెట్టాడు. వాని సంఘానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ రాజ్యము మరియు మతం ఏకమై చంపడం మొదలుపెట్టింది. అది హతసాక్షుల కాలం. అది రోమన్ క్యాథలిజం అది. వింటున్నారా? దాని తర్వాత మనం చూస్తున్నాం నల్లని గుర్రము, కంట్రోలింగ్ ఆఫ్ ద హోల్ వరల్డ్ వెల్త్. మొత్తం ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను అదుపులో పెట్టుకోవడం. తెచ్చుకుందా? నల్లని గుర్రంలో తెచ్చుకుందా అది? చెప్పండి. తెల్లని గుర్రంలో మోసపరిచింది, జయించుకుంటూ వచ్చింది. ఎర్రని గుర్రంలో అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేసింది, హతసాక్షులు. నల్లని గుర్రం దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థను అంతటిని, ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతటిని ఏం చేసింది? అది పూర్తిగా తన యొక్క ఆధీనంలోకి తెచ్చుకున్నది. ఇప్పుడు మనమున్న ఈ కాలం ఏంటిది? ఇది పాండురవర్ణపు గుర్రం. మొదటి 3 రంగులు కలిసినాయి. మొదటి 3 రంగులు కలిస్తేనే పాండురవర్ణపు రంగు వస్తుంది. తెలుపు, ఎరుపు, నలుపు కలిపితేనే. అవునా? ఇప్పుడు ఏం జరుగుతా ఉన్నది? ఇప్పుడు ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు కలిసి, వాళ్ళిద్దరూ కలిసి అధికారమును పొందుకుంటా ఉన్నారు. ప్రపంచాన్ని మొత్తం ఒకే మతములోనికి తీసుకురావాలని, దాన్ని పూర్తిగా అదుపులోనికి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రపంచమంతా ఒకే ప్రభుత్వాన్ని స్థాపించాలని, ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థనంతా పూర్తిగా అదుపు చేయాలని వాళ్ళు ఇప్పుడు ఈ పాండురవర్ణపు గుర్రం పైన స్వారీ చేస్తున్నవాడు ప్రయత్నిస్తున్నాడు. వాడు దాంట్లో సక్సెస్ అవుతాడంటే 100%, 100%. ఎందుకు పాస్టర్ గారు? వాడిని దేవుడు ఆపచ్చు కదా. అది వాడికి ఇవ్వబడింది. వాడు అలాగూ చేయబడుటకు అలాగూ వాడికి ఇవ్వబడింది. సేమ్ అదే విధంగా ఈ 4 గుర్రములను ఎదుర్కోవడానికి 4 జీవులు బయలుదేరినాయి. తెలుపుని ఎదుర్కోవడానికి సింహము, ఎరుపును ఎదుర్కోవడానికి ఏంటిది చెప్పండి? మనిషిని ముఖము. హల్లెలూయా. అవునా కాదా? దూడ ఎదుర్కొన్నది. అవునా కాదా? అలానే నలుపును ఎదుర్కోవడానికి, నల్లటి గుర్రంని ఎదుర్కోవడానికి ఏం పంపించారు దేవుడు? మనుషుని ముఖం అని ముఖము గల జీవి. అలానే ఇప్పుడు పాండురవర్ణపు గుర్రమును ఎదుర్కోవడానికి ఏం పంపిస్తున్నాడు దేవుడు? ఇప్పుడు పక్షిరాజుని. దేవుడు ఇప్పుడు మనకు పక్షిరాజు అభిషేకాన్ని ఇచ్చి, అందుకే ఈ లేఖనములను మనకు తెరిచి చూపిస్తా ఉన్నాడు ఆయన. పొద్దున నేను చదివినట్టు పరిశుద్ధాత్మ ఇప్పుడు పక్షిరాజు వల్లే సంచరిస్తా ఉన్నాడు భూమిపైన. తన ఏర్పాట్లో ఉన్న వాళ్ళను, తను ఎన్నుకున్న వాళ్ళను పిలవడానికి. లోయ్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేనంటారా? దట్స్ ట్రూ. పేల్ హార్స్. ఇప్పుడు మనం చూస్తున్నా ఈ యొక్క పాండురవర్ణపు గుర్రము తర్వాత ఇక మళ్ళీ గుర్రాలు లేవు. ఎందుకంటే వధువు ఎత్తబడతా ఉన్నది ఇక్కడ నుండి. ద ర్యాప్చర్ ఈజ్ హ్యాపెనింగ్. 4th సీల్ అంతములో, 4వ ముద్ర అంతములో, 5వ ముద్ర ప్రారంభంలో వధువు ఎత్తబడతా ఉన్నది ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైన రామని చెప్పండి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నామా లేదా? అహాబు యెజబెల వివాహము. మొదటి రాజుల 16వ అధ్యాయంలో అహాబు యెజబెల వివాహము మన కాలంలో చూస్తున్నామా లేదా? అహాబు ఎవరు? ప్రకటన 13లో ఉన్న 2వ క్రూరముఖం. అది ఎక్కడి నుండి వస్తున్నది? అది భూమిలో నుండి వస్తూ ఉన్నది. మరి యెజబెల్ ఎవరు? ప్రకటన 13లో ఉన్న మొదటి క్రూరముఖం. అదే మహావేషగా 17వ అధ్యాయంలో కనబడతా ఉన్నది యెజబెల్. అవునా కాదా? ఇప్పుడు మనం ఆ రెండింటిని చూస్తున్నాం. ఇప్పుడు ఆ 2 వివాహం చేసుకుంటున్నాయా? అహాబుని ఇప్పుడు నడిపిస్తున్నది ఏదో కాదు, యెజబెలు. ఇప్పుడు అమెరికాను నడిపిస్తున్నది ఏదో కాదు, రోమన్ క్యాథలిక్. 1960 నుండి 2020 వరకు ఇప్పటి వరకు ఏది నడిపిస్తుంది అమెరికానంటే రోమన్ క్యాథలిక్. సరిగ్గా ఇప్పుడు అహాబు యెజబెల్ వివాహం సమయంలో మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో అదిగో గిలాదు కాపరస్తుడైన ఆ తిష్బుడైన ఏలియా రంగంపైకి వస్తా ఉన్నాడు. ఇక్కడ అమెరికా మరియు వాటికన్ వివాహం చేసుకున్న సమయంలో ఎవరు రంగంపైకి వస్తున్నారంటే ఏలియా, విలియం బ్రానమ్ వస్తా ఉన్నాడు ఈ రోజున. బా, ఏమి అద్భుతమైన ప్రణాళిక అండి ఇది.
4వ రాజ్యం భూమిపైన స్థాపించబడుతున్న సమయంలో నిజంగా ఇప్పుడు ఒక రాయి రాజ్యం రావాలి, స్టోన్ కింగ్డమ్. ఎందుకంటే మనం దానియేలు 2వ అధ్యాయంలో చూసాం. మనం ఆల్రెడీ పాదముల దగ్గర రాజ్యం వచ్చేసరికి చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి పరలోకము నుండి వచ్చి అది పాదముల పైన పడి దాన్ని తుత్తునీలుగా చేసిందా లేదా? వినబడతలేదు నాకు. తుత్తునీలుగా చేసిందా లేదా? దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అదే జరుగుతున్నదండి ఇప్పుడు. మీరు దాన్ని పట్టుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ 4వ రాజ్యాన్ని మీరు గమనించండి. ప్రకటన 13లో ఈ 4వ రాజ్యం కనబడతా ఉంది. ఈ 4వ రాజ్యంలో 2 ఇక్కడ మనం చూస్తున్నది. ఇక్కడ 4వ రాజ్యం గురించి మనం చూసినప్పుడు దానికి ఘట సర్పం అధికారం ఇచ్చింది, సింహాసనం ఇచ్చింది, బలమునిచ్చింది. ఘట సర్పం ఎవరంటే సమస్త లోకమును మోసపుచ్చుచు ఆది సర్పం అని పిలువబడుతూ సాతాననియు మరియు మరియు సాతాననియు అపవాదను పేరు కలిగిన వాడు. సో ఇప్పుడు ప్రపంచమంతా నేరుగా లూసిఫర్ని ఆరాధిస్తారంటే అవును, అందులో సందేహం లేదు. ఇప్పటికీ ఆరాధిస్తూ ఉన్నారు. ఒక వధువు మాత్రమే, వినండి బాగా, ఒక వధువు మాత్రమే, ఒక పెళ్లి కుమార్తె మాత్రమే యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే 7 ముద్రలు అయి ఉన్నాడు. ఎప్పుడైతే 7 ముద్రలు తెరవబడ్డాయో యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడు. అందుకే ఆ 7 ముద్రలు తెరవబడినప్పుడు యేసుక్రీస్తు బయలుపరచబడడం వలన ఇప్పుడు వధువు ఆ 7 ముద్రల్లో తెరవబడిన యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆమె తెరవబడిన వాక్యాన్ని ఆరాధిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆమె లవదిక సంకలం గుడ్డిదని అందుకే బైబిల్ చెప్తున్నది. దీనికి కనులుండి చూడలేదు, చెవులుండి వినలేదు. అవునా? కళ్ళు నుండి చూడలేదు, చెవులుండి వినలేదు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మీరు గమనిస్తారా? ఇప్పుడు ఆహాబు, యెజబెలు, ఏలియా ముగ్గురు ఒకే చోటు ఉన్నారు, ఒకే దేశంలో ఉన్నారు. అలానే ఇప్పుడు ఆహాబు, యెజబెలు, మన కాలంలో ఆహాబు USA అమెరికా, మరి యెజబెలు వాటికన్, మరి ఏలియా ముగ్గురు ఒక చోటనే ఉన్నారు. ఇప్పుడు 2వ క్రూర ముఖం వెనకాల మొదటి క్రూర ముఖం ఉండి నడిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మొదటి క్రూరముఖమునకు 2వ క్రూరముఖమై ఉన్న ఈ USA, ఈ అమెరికా మొదటి క్రూరముఖమునకు అంటే ఆ వాటికన్కి ఒక ప్రతిమ చేవలనని జనులను బలవంతం చేస్తూ ఉన్నది. మరి ప్రతి వారు ఆ ప్రతిమకు మొక్కవలనని, ప్రతి వారు దాని ముద్ర వేయించుకోనవలనని, దాని పేరేనను దాని ముద్రేనను మీరు కలిగి ఉండాలని చెప్తా ఉన్నది. అవునా కాదా? ప్రజలను బలవంతం చేస్తూ ఉన్నది. అవునా కాదా? బలవంతం చేసే ఆరాధన అది బబులోను ఆత్మ. అందుకే నేను ఎప్పుడు బలవంతం చేయను. ఎవరైనా వెళ్ళిపోతే సెకండ్ ఇచ్చి పంపిస్తా, గో అవుట్. కొందరు అంటుంటారు, పాస్టర్ గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడవచ్చు కదా, పాస్టర్ గారు వాళ్ళను తీసుకురావచ్చుగా. అది బలవంతపు ఆత్మ. అది బలవంతం చేసి తీసుకొచ్చేది కాదు. ఇక్కడికి ప్రత్యక్షతతో రావాలి ఆ వ్యక్తి. దేవుడు ఆకర్షించుకోవాలా వాళ్ళను. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు రాలేరు కూడా, దాన్ని వాళ్ళకు వాళ్ళు లాగబడలేరు. దేవుడు లాగాల వాళ్ళను, దేవుడు ఆకర్షించాల. నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవడును నా ఎదుగు రాలేడు అన్నాడు ఆయన. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను సంఘంలో, ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే నాకు చెప్పండి, సెకండ్ ఇచ్చి పంపిస్తా. నేను మిమ్మల్ని బలవంతం చేయను, మేము ఉండమని చెప్పను. నేను యూ కెన్ గో అవుట్, నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు, నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇదంతా ముందు ఏర్పాటు. ఇక్కడ నేను సంఘాలు సమకూర్చుకోవడానికి లేను, ఇక్కడ నేను సంఖ్యలు పెంచుకోవడానికి లేను, ఇక్కడ దాని ద్వారా వచ్చే దశమభాలు కానుకల కోసం ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఇది ఏలియా వర్తమానం. దేవుడు కాకులను సైతము సిద్ధపరచి ఉంచుతాడు ఆయన. లేదా సారాపతి విధవరాలు ఇంట్లో ఉంటుంది అక్కడ. ఒక్క పూట భోజనం కోసము తన జన్మ హక్కును అమ్ముకున్న ఏషావు లాంటి భ్రష్టులుగా సేవకుడు ఉండరాదు. సేవకుడు ఎప్పుడు అలా చేయరాదు. అతను ఒక్క పూట భోజనం కోసము తన జ్యేష్ఠత హక్కును అమ్మేసుకున్నాడు.
ఒక నిజమైన సేవకుడు భోజనం కోసం కాదు సేవకు వచ్చేది, ఆత్మల కోసం. తన ఏర్పాటు, తన పిలుపు, తన ఎన్నిక, తన అభిషేకము, తన స్థానం పెట్టబడుట, తనకి ఇవ్వబడిన దర్శనం, తను చేస్తున్న సేవ, ప్రతిదీ అతనికి బయలుపరచబడి ఉంటుంది. అతను ఎందుకొరకు ఏర్పరచబడ్డాడో, ఎందుకొరకు పిలువబడ్డాడో, ఎందుకొరకు ఆ స్థానంలో పెట్టబడ్డాడో, ఎందుకు అభిషేకించబడ్డాడో, ఎందుకు అతను ఆ దర్శనం 7వ ముద్ర దర్శనం కలుగుని ముందుకెళ్తున్నాడో అతనికి స్పష్టంగా ఉంటుంది. అతనికి స్పష్టమైన దర్శనం అతను కలుగుంటాడు. 7వ ముద్ర ఒక దర్శనం. అతను ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నో ట్రైనింగ్. అతనికి ఎలాంటి శిక్షణలు ఉండవు, ఎలాంటి శిక్షణలు దేవుడు ఇవ్వడు. అతనికి పరిశుద్ధాత్మనే శిక్షకుడుగా ఉంటాడు, ట్రైనర్గా ఉంటాడు. ఆమెనంటారా? అతనికి గురువులు ఉండరు, అతనికి తండ్రులు ఉండరు, అతనికి బిషప్పులు ఉండరు. అతనికి దేవుడే బిషప్పు, తండ్రి, గురువు, అన్ని దేవుడే అతనికి. అతను ఎవరి కింద పనిచేయడు, అతను ఎవరికి భయపడాడు. అతను ఒక స్వతంత్ర వ్యక్తిగా వ్యవహరిస్తాడు, స్వేచ్ఛ పరుడిగా. పరిశుద్ధాత్మ తనను ఎలా నడిపిస్తే అలా నడుస్తాడు అతను. దేనికి భయపడాడు అతను, ఎవరికి భయపడాడు అతను. ఎందుకంటే అతని పిలిపేందో అతను తెలుసు, అతని ఏర్పాటు ఏందో అతను తెలుసు, అతని ఎన్నికేందో అతను తెలుసు. దేవుడు అతను ఎందుకు పిలిచాడో, ఎందుకు ఎన్నుకున్నాడో, ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఎందుకు ఆ స్థానంలో పెట్టాడో, అందుకోసం ఎందుకు అభిషేకించాడో, ఎందుకు ఒక పరిచయం ఇచ్చాడో అతనికి స్పష్టమైన దర్శనం ఉంది అతనికి. రాజీ పడని విశ్వాసముతో వాక్యములో నిలబడతాడు అతను. మీరు ఏలియా తర్వాత ఎలీషాను అలానే చూస్తారు. ఏలియా ఎలా ఉన్నాడో ఎలీషా కూడా అలానే ఉన్నాడు. సేమ్ థింగ్. ప్రవక్త ఎలా ఉన్నాడో 5 రకాల పరిచర్యలు కూడా అలానే ఉంటాయి. ప్రవక్త వలె వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలీషా ఏలియాను చూస్తూ మినిస్ట్రీలోకి వచ్చారు, పరిచర్లోకి వచ్చారు. ఏలియా పరిచర్లో ఉన్నాడు అక్కడ, ఏలియా పరిచర్లో కొనసాగాడు అక్కడ. ఆమెనంటారా? ఏలియా పరిచర్య ఏంటో అతనికి తెలుసు. అలా ఉన్న ఈరోజు ఈ కాలపు ఏలియా విలియం బ్రెనహం పరిచర్య ఏంటో 5 రకాల పరిచర్యలు వాళ్ళకి తెలుసు. అక్కడ వాళ్ళ ఆ పరిచర్యలో కొనసాగబడిన వాళ్ళు. ఆ ఏలియా పరిచర్య ఏంటో ఈ 5 రకాల పరిచర్యలు వాళ్ళకి తెలిసి ఆ ఏలియా పరిచర్యలో కొనసాగిన వాళ్ళు వీళ్ళంతా. అందుకే ఏలియా ఎలాగైతే ఈ సంస్థలతో, ఈ మత శాఖలతో, ఈ వ్యవస్థలతో ఎలాగైతే ఆయన ఆహాబు యెజబెల్ విషయంలో రాజీ పడని విశ్వాసంతో వాక్యముతో నిలబడ్డాడో, ఇప్పుడు 5 రకాల పరిచర్యలు కూడా అలానే నిలబడతాయి. వధువు కూడా అలానే నిలబడుతుంది. ఎందుకంటే ఏలియా ఆత్మనే 2 అంతలు ఇప్పుడు ఎలీషా మీదకి వచ్చింది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు పట్టుకుంటున్నారా? సరిగ్గా ఈ 4వ జంతువు ఒక రాజ్యం సమయంలోనే పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. ఆయన కదలని రాజ్యం, ఎవరు దాన్ని కదల్చలేని రాజ్యం, ఎవరు దాన్ని నాశనం చేయలేని రాజ్యం. అది ఎల్లప్పుడూ నిత్యము ఉండే రాజ్యం. అది ఆ రాజ్యాన్ని ఇప్పుడు వధువులో స్థాపిస్తూ ఉన్నాడు ఆయన. ఆ రాజ్యాన్ని ఇప్పుడు పెళ్లి కుమార్తెలో స్థాపిస్తూ ఉన్నాడు. దాన్నేనా ఆయన అయ్యలారా అంతమునకు ఇదేనా సూచన అనే వర్తమానములో ఆయన రోమియోలకు రాసిన పత్రిక 9:33 గురించి మాట్లాడింది. సియోనులో నేను ఇప్పుడు ఒక అడ్డు రాతిని స్థాపించి తిని, ఆ అడ్డు రాయే ఆ చిన్న రాయి, ఆ అడ్డు రాయే ఆ తలరాయి. సియోన్ అంటే ఎప్పుడు వధువుకి సాదృశ్యం, పెళ్లి కుమార్తెకు సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు అది ఎక్కడ స్థాపించబడుతుంది? పెళ్లి కుమార్తెలో. ఆ రాజ్యం ఇప్పుడు ఎక్కడ స్థాపించబడుతుంది? పెళ్లి కుమార్తెలో. ఆ రాజ్యంలో సభ్యులు మీరు. ఆ రాజ్యములోకి ఎలా వెళ్ళగలరు? క్రొత్త జన్మ ద్వారా, తిరిగి జన్మించడం ద్వారా. ఆ రాజ్యంలో చేరే మార్గం లేదు. సంఘములో చేరొచ్చు, కానీ రాజ్యంలో చేరలేవు. ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే జన్మించాలా, నువ్వు క్రొత్త జన్మ పొందుకోవాలి. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ రాజ్యానికి రాజెవరు? ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన నీ హృదయం అనే సింహాసనం పైన ఆసీనుడై ఉండి రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా నీలో నిన్ను పరిపాలిస్తాడు ఆయన. లూకాసు వార్తలో యేసుని అడగలేదా?
పరలోక రాజ్యం ఎక్కడున్నదంటే పరలోక రాజ్యం ఇక్కడున్నదని అక్కడున్నదని చెప్పవలదు కానీ అది మీలోనే ఉన్నదన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ముగిస్తున్నాను. మీ అందరికీ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ థింగ్స్, ఈ విషయాలన్నీ ఒక వధువుకి తప్ప ఇంకెవరికి అర్థం కావు. ఇవాళ ఉదయం నేను చదివినట్టు ప్రవక్త చెప్పినట్టు కేవలము ఈ గడియ వర్తమానము ఈ కాలములో ఎవరి కొరకైతే అది ఏర్పరచబడిందో, ఎందుకంటే ప్రతి కాలానికి ఆయన వాక్యాన్ని నియమించి పెట్టాడు. ఆయన ఆ నియమించబడిన వాక్యాన్ని నెరవేర్పు చేయడానికి ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నాడో, జగత్ పునాది వేయడంపై ఎవరినైతే ఆయన ముందు జ్ఞానములో ముందు నిర్ణయించుకొని ఉన్నాడో వాళ్లకు మాత్రమే ఈ వాక్యము బయలుపరచబడి వారిలో ప్రత్యేకమైన ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఈ వాక్యం వారిలో నెరవేర్పు జరుగుతుంది. మిగతా వాళ్ళకి ఇది జరగదు. మిగతా వాళ్ళు అందరిలాగానే ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం ప్రత్యేకమైన వాళ్ళు. వీళ్ళు ప్రత్యేకంగా ఆలోచిస్తారు. వీళ్ళ ఆలోచనలు ప్రత్యేకమైనవి, వీళ్ళ నిర్ణయాలు ప్రత్యేకమైనవి, వీళ్ళ లక్ష్యాలు ప్రత్యేకమైనవి, వీళ్ళ గమ్యములు ప్రత్యేకమైనవి, వీళ్ళ మార్గాలు, వీళ్ళు ఎంచుకుంటున్న మార్గాలు ప్రత్యేకమైనవి. మిగతా వాళ్ళతో కలిసి ఉండవు. వీళ్ళై ప్రవక్త అన్నట్టు వీళ్ళు ఒక వింత వ్యక్తులుగా ఉంటారు. అడ్ బాల్స్, వింత వ్యక్తులు. అందుకే ఈరోజు వధువు పెళ్లి కుమార్తెకు తప్ప ఈ విషయాలు ఎవరికి అర్థం కావు. చూచుచున్న మీ కన్నులు ధన్యములై ఉన్నవి, వినుచున్న మీ చెవులు ధన్యములై ఉన్నవి. ఎందుకంటే వీటిని చూచియు వాళ్ళు చూడలేకపోయారు, వినియు వినలేకపోయారు. కానీ మనం ఈరోజు ధన్యులై ఉన్నాం. అందరికంటే ప్రపంచంలో ఎక్కువ దీవించబడిన వాళ్ళు ఎవరో తెలుసా? క్రీస్తు యొక్క భార్య. ఆమె ఎలా ఉందో తెలుసా? సామాన్యంగా ఒక ఇల్లాలిగా. కొందరు అందులో సభ్యులు ఇల్లాలుగా ఉన్నారు. ఇల్లాలుగా అంటే ఇంట్లో గృహిణులుగా. కొందరు వ్యవసాయదారులుగా ఉన్నారు, కొందరు వ్యాపారవేత్తలుగా ఉన్నారు, కొందరు ఉద్యోగస్తులుగా ఉన్నారు, కొందరు ఆటో నడిపేవారుగా ఉన్నారు, కొందరు దాని ఏమంటారు పెయింటింగ్ పని చేసేవారుగా ఉన్నారు, కొందరు ఎలక్ట్రీషియన్స్గా ఉన్నారు. సామాన్యులంతా. కానీ అందులోనే సామాన్యతలోనే దేవుడు దాగున్నాడు అక్కడ. కాలము మరియు సూచన ఐక్యత పొందుకుంటున్న సమయం ఇది. కాలం మనమైతే సూచన ఆయనై ఉన్నాడు. ఇప్పుడు ఆ సూచన ఈ కాలంతో ఏకమవుతా ఉన్నది. ఇప్పుడు కాలము మరియు సూచన ఐక్యత పొందుకుంటా ఉన్నది. ఇప్పుడు ఇది క్రీస్తు యొక్కయు వధువు యొక్కయు అదృశ్య కలయిక. ఇది క్రీస్తు వధువు అదృశ్య కలయికలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఆల్ దీస్ థింగ్స్, ఈ కార్యాలన్నీ అందుకే జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఈ వాక్యం వింటున్నప్పుడు మన హృదయాలు సంతోషముతో సంతృప్తితో నిండుతాయి. నిద్ర రాదు, సంతోషముతో ఉంటాయి, ఆనందముతో గంతులు వేస్తాయి. ఎందుకు? అది నీ గూర్చే మాట్లాడుతుంది కాబట్టి. నీ గూర్చే మాట్లాడుతుంది కాబట్టి. నీ జీవిత చరిత్రను బయటపెడుతుంది అది. 7 ముద్రల తెరవబడ ద్వారా నీ జీవిత చరిత్ర తెరవబడింది. నీ జీవిత గ్రంథం తెరవబడింది. నువ్వు ఎవరువో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, ఇప్పుడు ఎందుకున్నావో, ఎక్కడికి వెళ్ళబోతున్నావో అన్నీ చెప్పబడింది అందులో. అండ్ యు ఆర్ అనాయింటెడ్ ఫర్ దాట్. దానికోసం నువ్వు అభిషేకించబడ్డావు. దానికోసం దేవుడు ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పంపిస్తున్నాడు. ఈ గడియ వాక్యాన్ని నువ్వు నెరవేర్పు చేయడానికి, ఆ వాగ్దాన వాక్యాలను నెరవేర్పు చేయడానికి, నీ ద్వారా ప్రత్యక్షపరచబడడానికి. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనం అందరికంటే ఎక్కువగా దీవించబడిన వాళ్ళం. వీఆర్ బ్లెస్డ్. దీవించబడిన వాళ్ళం. మన దీవెన ఇల్లులు కట్టుకోవడాలు కాదు, మన దీవెన స్థలాలు కొనుక్కోవడాలు కాదు, మన దీవెన బండ్లు కొనుక్కోవడాలు, కార్లు కొనుక్కోవడాలు, చర్చ్ కట్టడాలు కాదు. మన దీవెన అసలు ఈ లోక సంబంధమైనదే కాదు, ఈ భూ సంబంధమైనదే కాదు. మన దీవెన ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే పౌలు గారు చెప్పినట్టు మన కొరకు దేవుడు ఏది దాచించాడో అది ఇంతవరకు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కూడా కాలేదు అది. కానీ వాటిని ఆయన తన ఆత్మ ద్వారా మనకి ఇప్పుడు బయలుపరుస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. సో ఇప్పుడు మన కంటికి కనబడేవి, మన చెవికి వినబడేవి, మన హృదయమునకు గోచరమయ్యేవి అవి కాదు మన కోసం దేవుడు సిద్ధపరిచింది. ఎందుకంటే ఇవి అందరి కోసం.
పరలోకపు తండ్రి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఒకే వర్షాన్ని కుమరిస్తూ ఉన్నాడు, ఒకే సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు. గురుగులు గోధుమలు రెండు ఒకే వర్షం ద్వారా పోషించబడతా ఉన్నాయి, ఒకే సూర్యకాంతి ద్వారా పెరుగుతూ ఉన్నాయి. కానీ మనకేంటి ప్రత్యేకం బ్రదర్? అదే నేను చెప్పకూడదు ఇప్పుడు. దాన్ని నువ్వు చూడగలగాల. అది నేను చూపిస్తే నీకు చూసేది కాదు. అది నీ కళ్ళకు కాటుక, పరిశుద్ధాత్మనే కాటుక, ప్రత్యక్షతనే కాటుక ఉంటేనే దాన్ని చూడగలుగుతావు నువ్వు. ఎందుకంటే లవదేక సంకలం గుడ్డిదై ఉన్నది, చూడలేదు దాన్ని. నన్ను చూడగలగాలి. దెన్ యు ఆర్ బ్లెస్డ్. అప్పుడు నువ్వు దీవించబడ్డావు. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పూర్తిగా మనం దేవుని సమర్పించుకుందాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రార్థన అన్నప్పుడు మనం రెండు చేతులు పైకెత్తి సమర్పించేసుకోవాలి. రెండు చేతులు పైకెత్తడం అంటే నేను నీకు లొంగిపోతున్నా ప్రభువా. ఎస్, ఐ సరెండర్ టు యూ లార్డ్. నీకు నేను సరెండర్ అవుతున్నా, లొంగిపోతున్నా, సమర్పించుకుంటున్నా. నేను ఎప్పుడు హృదయములో ఆ భావన కలిగి ఉండాలి. మనం వాక్యం విన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేద్దామన్నప్పుడు నువ్వు సరెండర్ కావాలి ఆ వాక్యానికి. నీ వాక్యానికి నేను సరెండర్ అవుతానా ప్రభువా? నీ వాక్యానికి నేను పూర్తిగా అర్పించుకుంటానా, సమర్పించుకుంటా ఉన్నా? నీ వాక్యమునకు నేను పూర్తిగా లోబడిపోతున్నా. నేను ఇక నా మనస్ఫూర్తిగా నేను నీ ఖైదీగా మారుతున్నా. వాక్య గొలుసుల చేత నేను కట్టబడగోరుతున్నా. నేను లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన దేవానికి స్తోత్రముడు తండ్రి. ఈరోజు ప్రభువా, నువ్వు మరొక తరుణమును మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నిజంగా ఈ రోజున మేము పూర్తిగా నీ వాక్యానికి లోబడుతున్నాము, పూర్తిగా నీ వాక్యానికి మేము సరెండర్ అవుతున్నాము. అవును, లొంగిపోతున్నాం దేవా. నీ వాక్యము మాలో పూర్తిగా శరీరధారి కావాలని, మాలో ప్రత్యక్షపరచబడాలని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రభువా. సహాయం చేయి మాకు. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని ఆస్వాదించు. ఈ వర్తమానం ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరూ ఆ రాయి రాజ్యాన్ని పొందుకుందురు గాక. ఆ రాయి దేవుడి రాజ్యాన్ని వాళ్ళు ఇప్పుడు పొందుకుందురు గాక. అది వారిలో స్థాపించబడును గాక. వారు ఆ రాజ్యంలో సభ్యులుగా ఉందురు గాక. నువ్వు రాజుగా వాళ్ళ హృదయం అనే సింహాసనం పైన ఆసీనుడై వాళ్ళని పరిపాలించాలన్నది నా ప్రార్థన అయి ఉన్నది. ఎందుకంటే ఆ మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ఒక మర్మయుక్తమైన శరీరము, వధువు ఇప్పుడు నీ చేత నడిపించబడతా ఉన్నది. నీవే భర్తగా ఉన్నావు, నీవే ప్రభువా మాకు రాజుగా ఉన్నావు. ఓ నా భర్త, ఓ నా రాజా, నువ్వు నా శిరస్సును నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ నడిపించు దేవా. తప్పకుండా నీ కృప మాకు దయచేయి. మా ఆలోచనలు, మా నిర్ణయాలు, మా మార్గములు, మా గమ్యములు, మా లక్ష్యాలు అన్నీ కూడా ప్రభువా నీ వాక్యానుసరమై ఉండాలి. ప్రతిదీ నీ వాక్యానుసరమై ఉండాలి. అలా మేము పూర్తిగా వాక్యముగా మారిపోదుము గాక. వాక్య రూపములోనికి, వాక్య పోలికలోనికి మేము మలచబడదుము గాక. పూర్తిగా వాక్యముగా మారే భాగ్యము దయచేయి. ఆ కృప మా అందరికీ ఇవ్వమని వచ్చిన బిడ్డలందరినీ నీకు అప్పగించుకుంటూ, నన్ను నేను సమర్పించుకుంటూ, అందరికీ నీ దీవెనలు, ఆశీర్వాదములు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్.